నాట్ ఫర్ మనీ, నాట్ ఫర్ మనీ, డబ్బు కోసం కాదు సార్, మన కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం. అవునా సార్? మన కుటుంబ ఆరోగ్యానికి వెస్టేజ్ కి లింక్ ఏంటి సార్? ఎస్. సో వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ అన్ని కూడా హై క్వాలిటీగా హై క్వాలిటీగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి సార్? బయట కల్తీ జరుగుతున్నప్పుడు ఈ ప్రొడక్ట్ ను కల్తీ చేయరని గ్యారంటీ ఏంటి మాకు? ఎందుకు ఉంటాయి వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ హై క్వాలిటీగా అంటే ఇక్కడ ఒక కీ ఉంది సార్. ఈ కీయే మీ అందరికి అర్థం కావాలి. ఫస్ట్ ఇందులో ఉన్న లీడర్స్ అందరికి కూడా మీకు అర్థం కావాల్సిన విషయం ఉంది. ఎందుకు కంపెనీ ఓనర్ హై క్వాలిటీ ఇస్తాడు అంటే ఇక్కడ ఓనర్ కి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది సార్? సింపుల్ గా చెప్తాను సార్. వెస్టేజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. అయితే ఏంటి సార్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే వెస్టేజ్ కాదు సార్, ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినా, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఆర్సిఎం, హెర్బా లైఫ్, ఫర్ ఎవర్ లివింగ్, లేకపోతే ఇంకా ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి, ఐఎంసి. ఇవన్నీ కూడా ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక ఇండస్ట్రీ కిందకి వస్తాయి. ఏంటి సార్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ చెప్పిన గొప్పతనం అంటే, మీరు నాట్ ఓన్లీ వెస్టేజ్ సార్, నేను నా వెస్టేజ్ లో ప్రొడక్టే గొప్పదని నేను చెప్పట్లా. మీరు డైరెక్ట్ సెల్లింగ్ కింద ఉండే ఏ కంపెనీ ప్రొడక్ట్ అయినా హై క్వాలిటీగా ఇస్తారు, ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి సార్? ఒక్కటే లాజిక్ సార్. ఎందుకు ఇవ్వాలి అంటే ఈ ప్రొడక్ట్ బయట జనాల్లోకి, ఈ ప్రొడక్ట్ కి యాడ్స్ కానీ పబ్లిసిటీ కానీ, జనాల్లోకి వెళ్ళటానికి టీవీలు, యాడ్లు, ప్రమోషన్స్, పబ్లిసిటీ ఏమి ఉండవు ఈ ప్రొడక్ట్. బయట ప్రొడక్ట్ కి విచ్చలు విడిగా ఉంటాయి. కాబట్టి జనం ఎలా ఉన్నా వాడుకుంటారు. అంతే కదా సార్? ఎలా ఉన్నా వాడుకుంటున్నాం కదా. బయట ప్రొడక్ట్ వాడుకోవటం చూడండి, ఇప్పుడు థమ్స్అప్, దాంట్లో హానికరమైన కెమికల్స్ ఉన్నాయి. కానీ ఒక సెలబ్రిటీ చూపించడం వల్ల రెగ్యులర్ గా మనం ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి ఫ్రిడ్జ్ లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? సింపుల్ సార్. మన మైండ్ ఎలా వర్క్ చేసిందంటే కంపెనీ ఓనర్స్ ఒకటే డిసైడ్ అయ్యారు. మన కంటికి ఏదైతే రిపీటెడ్ గా కనపడతా ఉంటుందో మనకు అవసరం అయినప్పుడు ఆ ప్రొడక్ట్ కొనుక్కోవాలని, అందులో ఏముందని కూడా మనం చెక్ చేయం. సో అందుకే బయట కంపెనీస్ అన్ని కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఏదైతే ప్లేసుల్లో ఉంటుంటామో ఎక్కువగా మనిషి, ఆ ప్లేసుల దగ్గర మన కంటికి కనిపించే విధంగా ఆ ప్రొడక్ట్ ఎక్కువ సార్లు చూపిస్తా ఉంటాం. ఎందుకు? మన మైండ్ లో ఆ ప్రొడక్ట్ స్టోర్ అయిపోద్ది. రేపు స్టోర్కి వెళ్ళినప్పుడు అదే ప్రొడక్ట్ గుర్తొచ్చింది. అది బయట కంపెనీలు అందుకే అడ్వర్టైజ్ ప్యాకెట్లను కూడా చిన్న చిన్న పల్లెటూరులోకి, బ్యాన్ అయిపోయిన పేరెంట్ లెవెల్ని కూడా, బ్యాన్ అయిపోయిన చాలా కిట్ క్యాట్, బ్యాన్ అయిపోయిన చాలా రకాల ప్రొడక్ట్, మీరు స్టేఫ్రీ సెక్యూర్ గూగుల్లో కొట్టండి, ఆల్రెడీ అది బ్యాన్ చేయండి, దానివల్ల సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పి WHO ఆల్రెడీ ఆర్టికల్ ఉంది, చూడండి మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి. కానీ మనకి స్టిల్ ప్రతి ఊర్లో, ప్రతి ఫ్యాన్సీ షాప్ లో కూడా స్టేఫ్రీ సెక్యూర్. సో ఇక్కడ ఒకటే సార్, క్యాన్సర్స్ పెరిగిపోయింది, రకరకాల జబ్బులు పెరిగిపోయినాయి అంటే కారణం ఏంటంటే మనం ఏమనుకుంటున్నాం అంటే కారణాలు వేరే అనుకుంటున్నాం. కారణాలు వేరే ఏం కాదు సార్. చాలా రకాల ప్రొడక్టుల్ని, కల్తీ ప్రొడక్టుల్ని జనాల్లోకి అడ్వర్టైజ్మెంట్స్ అడ్డం పెట్టుకొని తీసుకెళ్లిపోతా ఉన్నారు. ఇది బయట మార్కెట్ లో జరుగుతుంది. సో అసలు డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ అసలు ఇది ఎందుకు వచ్చింది, దీనికి దానికి సంబంధం ఏందయ్యా అంటే ఇందులో వెస్టేజ్ గా తయారయ్యే 450 ప్రొడక్ట్స్, ఇందులో కంపెనీ 450 ప్లస్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. దీంట్లో కంపెనీ ఓనర్ కి కల్తీ చేయడానికి స్కోప్ లేదు. ఎందుకు స్కోప్ లేదు అంటే ఒకటే లాజిక్ సార్. ఈ ప్రొడక్ట్ జనాల్లోకి ఎలా వెళ్ళిందంటే, ఒక ప్రొడక్ట్ మీరు వాడాలి, మీకు నచ్చితే ఇంకొకరికి చెప్పాలి.
సో ఇక్కడ ఈ ప్రొడక్ట్ కి యాడ్ ఇచ్చేది ఎవరంటే సెలబ్రిటీ కాదు, నువ్వే. అంటే వాడిన వినియోగదారుడు ప్రొడక్ట్ గురించి చెప్పాలి. ఎప్పుడు చెప్తాడు? వాడిని వినియోగదారుడు బాగుంటే ఇంకొకరు చెప్తాడు. సో ఇక్కడ బాగుండేలాగా తయారు చేయాల్సిన బాధ్యత కంపెనీ ఓనర్ది. ఈ విషయం ఇదే కీ పాయింట్ సార్. అంటే క్వాలిటీ బాధ్యత అనేది 100% కంపెనీ ఓనర్ తీసుకుంటుంది. సురేష్ సార్ వాయిస్ కట్ అవుతుంది. తయారు చేయాలి. సో ఇదే వెస్టేజ్ లో డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ప్రతి ఇంటికి వచ్చే మేలు ఏంటంటే ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్లు జనాల్లోకి వెళ్తాయి. ఇందుకే మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ 9 దేశాల గవర్నమెంట్లు కానీ ఈ కంపెనీలు ఇట్లాంటి వ్యవస్థని, ఇట్లాంటి ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సార్, వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ మనం ఎందుకు వాడుకోవాలి అంటే ఇందులో కల్తీ లేని ప్రొడక్ట్ తయారు చేయబడింది. ఎందుకు తయారు చేస్తారు కంపెనీ ఓనర్లు? ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ లేవు కాబట్టి వాడిన వ్యక్తే పక్కన వాళ్ళకి చెప్పాల. అంటే కొన్ని వేల ప్రొడక్ట్లు తయారు చేస్తారు. ఆ ప్రొడక్ట్లకి సెలబ్రిటీలు ఎవరంటే మనమే. మనం వాడతాం, మనకు బాగా లేకపోతే పక్కన వాళ్ళకి చెప్పం కదా. ఆబ్వియస్ గా వాళ్ళ ప్రొడక్ట్ ఆగిపోద్ది. సో మన మౌత్ పబ్లిసిటీ మీదనే వాళ్ళ జీవితాలు ఆధారపడినాయి, కంపెనీ జీవితాలు, భవిష్యత్తు. అందుకని చెప్పి హై క్వాలిటీగా ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీ ఓనర్ ఉంటుంది. ఇందుకే మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ 9 దేశాల గవర్నమెంట్లు కానీ అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని అమెరికా లాంటి గ్రేట్ ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేయడానికి గల కీ పాయింట్ ఇది. క్వాలిటీ ప్రొడక్ట్ ప్రతి ఇంటికి వెళ్తే ఆబ్వియస్ గా హెల్త్ వచ్చింది కదా. ఎలా చెప్తాం సార్ క్వాలిటీ ప్రొడక్ట్ అని? ఇంకా మాకు నమ్మకం లేదు అంటే ఒకటే లాజిక్ సార్. ప్రొడక్ట్ మీద నాకు నచ్చిన రెండో పాయింట్, వెస్టేజ్ ప్రొడక్ట్ ని నేను నమ్మటానికి, ఆల్రెడీ బయట ₹1,00,000 సంపాదించే వ్యక్తిని, ఆల్రెడీ చాలా స్టాండర్డ్స్ ఉన్న వ్యక్తిని నేను వెస్టేజ్ ప్రొడక్ట్ పక్క వాళ్ళకి చెప్పడానికి కారణం ఒకటే సార్. అదేంటంటే ప్రతి ప్రొడక్ట్ మీద, వెస్టేజ్ లో ప్రొడక్ట్ మీద వెనక రిటర్న్ పాలసీ రాసింది. రిటర్న్ పాలసీ సోప్ మీద, పేస్ట్ మీద, టీ పౌడర్ మీద, రైట్, అంటు లిక్విడ్ మీద, బట్టర్ లిక్విడ్ మీద, ఆయిల్ మీద. నేను స్టన్ అయిపోయిన విషయం సార్, మీరు భూమి మీద ఎక్కడా చూస్తుంటారు ఒక కంపెనీ ఓనరు తన ప్రొడక్ట్ మీద సార్ 100% గ్యారంటీ నాది, క్వాలిటీ బాధ్యత నాది, నువ్వు తీసుకెళ్లి వాడుకో, నీకేదన్నా సైడ్ ఎఫెక్ట్ వస్తే నేను రిటర్న్ తీసుకుంటానని రాసి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి సార్, నాకు తెలిసి ఇప్పుడు నాకు 40 దాటి 35 సంవత్సరాల నుంచి సబ్బు రుద్దుతున్నా, 35 సంవత్సరాల నుంచి పేస్ట్ రుద్దుతున్నా, 35 సంవత్సరాల నుంచి నూనె వాడుతున్నా, 35 సంవత్సరాల నుంచి పారాసూట్ డబ్బా పెట్టుకుంటున్నా, 35 సంవత్సరాల నుంచి కొంచెం లేట్ గా వాడినా ఇంకొక 30 సంవత్సరాల నుంచి క్లినిక్ ప్లస్ షాంపూ, మేరా షాంపూలు వాడుతున్నా, చాలా రకాలు బయట వాడుతున్నా. ఏ కంపెనీ ఓనర్ కూడా 100% క్వాలిటీ బాధ్యత నాది, నీకు నచ్చకపోతే, నీకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే ప్రొడక్ట్ నాకు తీసుకొచ్చి నేను రిటర్న్ తీసుకుంటాను అని రాసిచ్చిన కంపెనీ ఒక్కటి కనపడాల నాకు. నాకు ఇంత చదువుకొని ఎంసీఏ 2 దేశాలు వెళ్ళొచ్చి బయట ₹1,00,000 బిజినెస్ చేస్తూ ఆల్రెడీ మేము ధ్యాన మార్గంలో ఉంటాం సార్. 10 మందికి మేలు అయితే చేస్తాం కానీ మా వల్ల ఒక చెడుగా జరగనిది. ఎందుకంటే కర్మ ఎప్పుడు కూడా రిటర్న్ వచ్చింది. మనం చేసిన ప్రతిదీ కూడా మనకే వెనక్కి వచ్చిందని తెలుసు.
ఇన్ని విషయాలు తెలిసిన వ్యక్తిని కర్మ ఆ, కర్మ సిద్ధాంతం తెలిసిన వ్యక్తిని నేను ఎందుకు సార్ ఈ కంపెనీలోకి వచ్చాను, ఈ సిస్టాన్ని పట్టుకున్నానంటే మెయిన్ రీజన్ కంపెనీ ఓనరే 9 దేశాల్లోకి వెళ్ళే కంపెనీ మీద తన ప్రొడక్ట్ మీద రిటర్న్ పాలసీ రాసి మార్కెట్ లో పొదుగుతున్నాడు. చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఏ పనైనా చేస్తా ఉండండి, నాకు సంబంధం లేదు. ఒక స్కూల్లో పని చేస్తున్నారు, మీ అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేశారు. ఆ స్కూల్ ఓనర్ ఏం చెబుతున్నాడంటే మీ పిల్లోడిని మా కాలేజీలో జాయిన్ చేయండి. ఈ 1 year అయిపోయే లోపు మీ పిల్లవాడికి 100కు 95 మార్కులు రాకపోతే నువ్వు కట్టిన ఫీజు మొత్తం వాపస్ తీసుకో, మీకు మళ్ళీ రిటర్న్ ఇస్తాను అని చెప్పి ప్రతి స్టూడెంట్ కి రిటర్న్ పాలసీ రాసి మీకు పేపర్ మీద సైన్ పెట్టి ఇస్తున్నాడు. సార్ అలా అనాలి అంటే ఫస్ట్ ఆ స్కూల్ ఓనర్ దగ్గర ఏముండాలి సార్? 100% తన స్టాఫ్ మీద, తన సబ్జెక్ట్ మీద 100% నమ్మకం ఉండాలి. ఎస్, వాళ్ళ స్టాఫ్ దగ్గర సరుకు లేకపోయినా, వాళ్ళ వాళ్ళ స్కూల్లో దమ్ము లేకపోయినా ఆ ర్యాంకులు రావు కదా. రాకపోతే నష్టం ఎవరికి? మొత్తం పిల్లలు వచ్చి ఐవార్లు కాడ కూర్చుంటారు, మా డబ్బులు మాకు వీడియో కాగితాలు ఇచ్చుకోండి. నేను చెప్పే పాయింట్ బాగా పట్టుకోండి. ఏ ప్రొడక్ట్ ఓనర్ అయినా ప్రొడక్ట్ క్వాలిటీ బాధ్యత నాది, నీకు నచ్చకపోతే నాకు తీసుకొచ్చి అని మాట చెప్పాలి అన్నా, ప్రొడక్ట్ మీద రాయాలి అన్నా ఫస్ట్ ఏముండాలి అంటే తాను తయారు చేసే ప్రొడక్ట్ మీద తనకు 100% గ్యారెంటీ, నమ్మకం ఉండాలి. అంతకంటే ముందు దాన్ని క్వాలిటీగా తయారు చేయాలి. ఎస్, ఈ పాయింట్స్ నాకు బాగా కనెక్ట్ అయింది. ఇక్కడ 100% గ్యారెంటీని మాట చెప్పడం వేరు, రిటర్న్ స్టేట్మెంట్ రాసిస్తున్నాడు మనకి. ఇది నాకు నచ్చిన కీ పాయింట్. ఈ ఇండస్ట్రీని నేను పట్టుకోవడానికి, ఈ ప్రొడక్ట్ నేను రికమెండ్ చేయడానికి చాలా మెయిన్ కారణం ఏంటయ్యా అంటే, సో నాకు నచ్చిన రెండో పాయింట్ సార్ అది. ప్రొడక్ట్ క్వాలిటీ అనేది 100% కంపెనీ బాధ్యత తీసుకుంటుంది. ఓకేనా? సో ఇది మెయిన్ సార్. వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ మనం ఎందుకు వాడుకోవాలి అంటే ఇక్కడ మనం వాడే సోపు పేస్ట్ ఎవరో అనామకులు తయారు చేయట్లేదు, ఎవరెవరో యాడ్లు ఇవ్వట్లా. మనం కంపెనీ ఓనరే, వెస్టేజ్ కంపెనీ ఓనరే క్లియర్ గా మనకు చెప్పేది ఏంటంటే ఇక్కడ నాయన నువ్వు సోప్ వాడుకున్నా, పేస్ట్ వాడుకున్నా క్వాలిటీ బాధ్యత నాది. ఎలా చెప్తున్నావు? నేనే రాసిస్తున్నాను రా నాయన, నువ్వు తీసుకెళ్లి వాడుకో, నీకేదన్నా బాగుంటే మళ్ళీ రా, ఏదన్నా సైడ్ ఎఫెక్ట్లు వస్తే మళ్ళీ ఆ ప్యాకింగ్ అక్కడ పక్కన పెట్టి నా దగ్గరకు తీసుకొచ్చి రిటర్న్ నీ డబ్బులు నీకు ఇస్తా. సో నాకు నచ్చిన కీ పాయింట్ సార్ అది. ఇది వెస్టేజ్ ప్రొడక్ట్స్ ని ఎందుకు వాడుకోవాలి. వీటన్నిటికంటే కూడా నేను వెస్టేజ్ లోకి రావడానికి మెయిన్ కారణం ఫస్ట్ నమ్మింది ప్రొడక్ట్ సార్. ఆ తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ ఏంటంటే 10 సంవత్సరం వీటన్నిటికంటే కూడా సరే అతను కల్తీ చేసాడా, క్వాలిటీ చేసే ఉందా, అవన్నీ కూడా నాకు తెలియదు సార్. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఇందులో నేను వెస్టేజ్ లోకి రావడానికి ప్రొడక్ట్ వాడాను. 10 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ తో ఇబ్బంది పడుతున్నాను నేను. మా అక్కయ్య వచ్చి స్టార్టింగ్ లో నాకు ఇన్కమ్ అవసరం లేదు సార్, ఆల్రెడీ బయట ₹1,00,000 ఉంది, రైట్. ఆల్రెడీ నాకు కౌంటర్ లో కూర్చుంటే నా దగ్గరికి వచ్చి ప్రొడక్ట్స్ అనేది తీసుకెళ్లిపోతారు. సో నిజంగా ఇన్కమ్ అవసరం లేదు. మా అక్కయ్య కూడా ఇతను ఇన్కమ్ చెప్తే రాడు అని చెప్పి ఫస్ట్ చేసిన పని ఏంటంటే, ఇన్కమ్ కాదా నీకు, బిజినెస్ కాదు, ఇందులో హెల్త్ ఉంది, నీకు ఆరోగ్యం ముడిపడి ఉంది. దినేష్ సార్ మీరు లైన్ లో ఉన్నారా? సార్ లైన్ లోనే ఉన్నాను.
ఒకసారి ఆనంద్ సార్ కాల్ సార్ లైన్ చేసి లోనే మీరు ఉంది. ఒకసారి ఆనంద్ సార్ కాల్ చేసి నేను కామేపల్లి వెయిట్ చేస్తున్నానని చెప్పండి. మధ్యలో జూమ్ ఎందుకని కాల్ ఓకే లిఫ్ట్ సార్. చేయలేదు. కామేపల్లి ఓకే సార్ వెయిట్ సార్. చేస్తున్నానని చెప్పండి. మా రవిబాబుకి కూడా మా రవిబాబుకి కూడా చెప్పండి కామేపల్లి దాకా వచ్చాను. సరే సార్. థ్యాంక్ యూ నేను కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ. ఎస్. సో ఇది సార్ నేను వెస్టేజ్ లోకి రావడానికి గల మెయిన్ కీ కారణం. ఉమ్, వాళ్ళు ఎవరో చెప్తున్నారని కాదు. మా అక్కయ్య నాకు చెప్పిన మాట ఒకటే. అయ్యా మీకు ఇంట్లో గ్యాస్ ట్రబుల్ ఉంది. సో ఒక్కసారి ఈ టీ పొడి ఆయిల్ ఫస్ట్ వాడి చూడు అని చెప్పి ప్రొడక్ట్ తెచ్చిచ్చింది సార్ మా అక్కయ్య. సో నాకేమనిపించిందంటే సరే తెచ్చిచ్చింది అక్కయ్య కాబట్టి ఒక నెలే కదా, బాగుంటే వాడుకుందాం, బాగాలేకపోతే తర్వాత బాగలేదని చెప్పేద్దాం అని చెప్పి మా అక్కయ్య రిక్వెస్ట్ చేసిందండి. ఎందుకంటే మా భార్య భర్తలు ఇద్దరం కూడా చాలా సంవత్సరాల నుంచి మా ఇంట్లో టాబ్లెట్స్ వాడుతున్నాం గ్యాస్ ట్రబుల్ కి. ఆ క్యానలు ఒక్కొక్క రోజు నైట్ అమ్మాయికి కన్సీవ్ అయినప్పుడు మేము హాస్పిటల్కి చాలా హాస్పిటల్ తీసి గ్యాస్ ఎక్కువైపోయింది. ఆ ప్రెగ్నెన్సీ టైంలో టెంపుల్స్ కి హాస్పిటల్స్ కి కొన్ని లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది ఆ గ్యాస్ ట్రబుల్ కి. సో మా అక్కయ్య ఉండి ఒక్కసారి ఎట్లాగ ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నావు కదా, ఈ టీ పొడి ఒకటి ఆయిల్ ఒకటి వాడి చూడు, మేబీ నాకైతే బాగుందిరా, నాకైతే తగ్గింది, నీకు తగ్గే అవకాశం ఉంటుందంటే నేను కేవలం వెస్టేజ్ లోకి రావడానికి కారణం ఆ రెండు ప్రొడక్ట్లు వాడి చూద్దామని చెప్పి ఫస్ట్ మంత్ లో ఆయిల్ టీ పొడి ఈ రెండు చేంజ్ చేశాను సార్. కొంచెం మార్పు వచ్చింది. రెండో మంత్ లో మా అక్క అలోవెరా యాడ్ చేయించింది. అంటే కలబంద ఎవరైనా ఇది కూడా యాడ్ చేయని చెప్పి ఈ మూడు ప్రొడక్ట్లు 4 నెలలు వాడమని చెప్పింది కంటిన్యూస్ గా. బయట నూనె ఆపేసేయ్యా, బయట టీ పొడి ఆపు, సో బయట టాబ్లెట్స్ కూడా ఒక 15 రోజులు వాడుకో, తర్వాత ఆపేయని చెప్పింది. సో కంటిన్యూస్ గా వాటర్ కొంచెం ఎక్కువ తీసుకుంటా ఈ 4 నెలలు వాడాను సార్. షాక్ తిన విషయం ఏంటంటే వెస్టేజ్ లో స్టిక్ అవడానికి ఇంత స్టాండర్డ్ గా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని తయారు చేయడానికి కారణం ఆ ఆయిల్ టీ పొడే ఆ అలోవెరా. ఇప్పటిదాకా సార్ వెస్టేజ్ లోకి వచ్చి నేను 3 ఇయర్స్ అవుతుంది జాయిన్ అయ్యి. ఒక్క టాబ్లెట్ కూడా నేను మా మిస్సెస్ గాని గ్యాస్ ట్రబుల్ సంబంధించి ఒక్కటి కూడా వాడాల. ఒక్క టాబ్లెట్ కూడా మేము వాడాలి. 3 ఇయర్స్ నుంచి డాక్టర్ కాడికి మేము ఒక్కసారి కూడా గ్యాస్ ట్రబుల్ సమస్యతో వెళ్ళలేదు. ఇది ఫస్ట్ నేను వెస్టేజ్ లోకి వచ్చిన, అంటే నా కుటుంబానికి జరిగిన పెద్ద మేలు. నేనే కాదు సార్, కొన్ని వేల కుటుంబాలు. మీరు ఇప్పుడు జూమ్ మీటింగ్ లో నేను చేయొస్తామంటే కొన్ని లక్షల మంది ఇస్తారు. ఒక ఆయిల్ వాడుకొని వాళ్ళు హెల్త్ బాగు చేసుకున్న కొన్ని వేల మంది ఉన్నారు. మీరు మీటింగ్స్ లో వినపడతారు వాళ్ళంతా కూడా. సో ఇది సార్ ఫస్ట్ నేను వెస్టేజ్ లోకి వచ్చింది కారణం. రెండోది ఇందులో ఇంకొక మిరాకిల్ నాకు జరిగింది ఏంటంటే పేస్ట్ ఉంది ఇందులో. సార్ అది 132 రూపాయలు గ్యానో పేస్ట్. నేను అంతకు ముందాక క్లోజప్, కోల్గెట్, డాబర్ రెడ్, సెన్సిడిన్ చాలా రకాలు. లాస్ట్ లో సెన్సిడిన్, డాబర్ రెడ్ వాడుకుంటుండేవాడిని మార్చి మార్చి. ఎందుకంటే టీవీలో ఎక్కువ కనపడితే ఎక్కువ మంది అదే వాడుతున్నాను వాళ్ళు. సో నాకు పంటి నొప్పి సార్, పంటి నొప్పి తగ్గేది. పన్ను ఒకటి పుచ్చిపోయి ఉంటే డాక్టర్ కాడికి వెళ్ళి పన్ను పేకాలని చెప్పారు. సో అలాంటి పన్నుని మా అక్కయ్య వచ్చి, సార్ నేను క్యాజువల్ గా అన్న అక్క ఇట్లా డాక్టర్ కాడికి వెళ్తున్నానంటే ఒక మాటల సందర్భంలో, లేదు లేదురా, నువ్వు ఒకసారి ఎలాగూ డిసైడ్ అయి ఉన్నావు, ఇప్పుడు ఆయిల్ వాడావు, టీ పొడి వాడావు, సో అలోవెరా వాడుకున్నావు గ్యాస్ ట్రబుల్, తగ్గింది కదా, ఎక్సలెంట్ అక్క, లైఫ్ లో ఇంక ఇవే వాడతాను, బాగున్నాయి అక్క అన్న. సరే ఇందులో పేస్ట్ కూడా ఉంది. ఆమె తెలివి ఏం చేసిందంటే ఒక్కొక్క ప్రొడక్ట్ ని నాకున్న సమస్యకి పరిష్కారం లాగా మా ఇంట్లోకి పంపించడం మొదలుపెట్టింది. ఒకసారి వాడయ్యా 132 రూపాయలే. ఇప్పటిదాకా సెన్సిటివ్ 170, 180, డాబర్ రెడ్ ఎలాగో పెద్ద పెద్ద ప్రొడక్ట్లే వాడావు నువ్వు, తగ్గలేదు అన్నావు, పన్ను బేకాలన్నారు కదా. సో ఒకసారి నేను మీటింగ్ లో విన్నాను అబ్బాయి, ఒకసారి ఇది వాడి చూడు, మేబీ నీకు పని చేయొచ్చు అని చెప్తే ఒక ట్రైల్ వేద్దాం, తగ్గితే తగ్గితే లేకపోతే లేదని చెప్పి ఆ పేస్ట్ సార్ 15 రోజులు వాడటం జరిగింది. గ్యానో పేస్ట్. అప్పటికి పన్ను పరిస్థితి ఏంటంటే పుచ్చిపోయింది. సో డాక్టర్ కాడికి వెళ్తే అది స్కాన్ తీసి పేకాలి సార్, ఇంకా ఉపయోగం లేదన్నాడు. రూట్ కెనాల్ కూడా అలివి కాదన్నారు అది. సో అలాంటి పన్నుని జస్ట్ సార్ ఒక 15 రోజులు రెగ్యులర్ గా నార్మల్ పేస్ట్ లాగా వాడా. సో ఇంతవరకు 3 సంవత్సరాల నుంచి డెంటిస్ట్ నేను కలవాల. ఆ పన్ను ఊగటం గాని, నొప్పి రావటం గాని, రక్తం గారటం గాని,
స్మెల్ రావటం కానీ, ఇన్ఫెక్షన్ ఇంకొక పన్నుకు రావటం కానీ చూడలేదు నేను. నేను నా ఫేవరెట్ ప్రొడక్ట్ సార్, డైరెక్ట్ గా నా మీద పనిచేసిన ప్రొడక్ట్ పేస్ట్. టీ పొడి, ఆయిల్ అంటే ఆమె ఇంట్లో వంటకు వాడింది, అది లేట్ గా పనిచేసింది. అంటే 4 నెలల కల్లా కంప్లీట్ గా క్యూర్ అయింది నాకు. సో ఇది మాత్రం మిరాకిల్. అది 15 రోజుల్లో డాక్టర్ కాడికి పోయి పన్ను బీకించుకోవాలని నేను ఇంతవరకు 3 సంవత్సరాల నుంచి నేను డాక్టర్ కాడికి వెళ్ళా. ఇది నాకు వచ్చిన మిరాకిల్ సార్. సో నాకు అదొకటి. ప్రోటీన్ పౌడర్ మార్చాను మా పిల్లలకి, మా నాన్నకి. ఆయనకి మోకాళ్ళ నొప్పులు కంట్రోల్ అవటం కానీ, పిల్లలకి ఇంతవరకు ఆ ప్రోటీన్ పౌడర్ చేంజ్ చేశాక ఒక్క దగ్గు గాని, జలుబు గాని, జ్వరం గాని వాళ్ళకి ఇంతవరకు ఆ ఇష్యూ లేదు. రైట్. మా నాయనకి మోకాళ్ళ నొప్పులు, కాల్షియం ఒకటి, ప్రోటీన్ పౌడర్ ఒకటి. ఈ రెగ్యులర్ గా ఎప్పుడైతే మా నాన్నగారికి తాపిస్తూ మొదలు పెట్టామో ఆయనకి మోకాళ్ళ నొప్పులు, కాల్షియం లోపం అదనేది పోయి మోకాళ్ళ నొప్పులు పెరగల. ఇప్పుడు మామూలుగా మేము యాక్చువల్ గా 4 ఇయర్స్ బ్యాక్ కి అంతకు ముందు నుంచే మోకాళ్ళు అరిగిపోయి సర్జరీకి పోవాలనుకుంటున్నాం. అలాంటి వ్యక్తి ఇప్పుడు మామూలుగా క్యాజువల్ గా నడుస్తున్నాడు. ఇది సార్ వెస్టేజ్ లో మేము వచ్చిన పర్పస్ హెల్త్. నాకు నేను షాక్ అయ్యి నేను జనాల్లోకి ఇంత విస్తృతంగా వెళ్ళటానికి మెయిన్ కారణం, బిలీవ్ చేయడానికి మెయిన్ కారణం ఒకటే, నా కుటుంబ ఆరోగ్యం. ఇప్పటిదాకా నేను నెలకు ఒక 2,000 రూపాయలకి చిల్లర కొట్లో కొనుక్కునే బయట కొనుక్కుంటున్నా. ఇంతవరకు నా కుటుంబం హాస్పిటల్ వెళ్లాల్సిన అవసరం రాలా ఒక 3 ఇయర్స్ నుంచి. ఇది ఫస్ట్ వచ్చిన మేల్ సార్. నేను వెస్టేజ్ లో బిలీవ్ రావడానికి. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంది కూడా, మీరు వెస్టేజ్ ని జనాల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు అంటే ఒక డబ్బులు వచ్చే వృక్షం లాగా, డబ్బులు చెట్టు లాగా తీసుకెళ్తాను. దయచేసి చెప్తున్నా, జనాలు చాలా మంది నమ్మకపోవడానికి, దీని మీద నెగిటివ్ రావడానికి కారణం ఏంటంటే మీ కుటుంబ ఆరోగ్యం దీంతో ముడిపడి ఉంది అనే విషయాన్ని దాంతో వాళ్ళకి చెప్పకుండా డబ్బులు వస్తే జాయిన్ అవ్వండి అని చెబుతున్నారు. డబ్బులు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు వస్తారు. ఆ డబ్బులు కనపడకపోతే నిన్ను వ్యవస్థ ఇద్దరిని కలిపి మడతెట్టి నెగిటివ్ గా తీసుకెళ్తారు. సో ఇది సార్ వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ ఎందుకు వాడుకోవాలి, మాకు వచ్చిన మేలు. రెండోది, వెస్టేజ్ బిజినెస్ ని ఎందుకు చేయాలి సార్? ప్రొడక్ట్ వచ్చింది, ప్రొడక్ట్ బాగుంది అన్నారు. సో లైఫ్ లాంగ్ సార్ నేను మళ్ళీ మళ్ళీ ఛాలెంజ్ చేసి, కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ పాత వాళ్ళు, ఒక్కసారి నువ్వు వెస్టేజ్ లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా మీకు ఇంతకు ముందుండే సమస్యలు ఒకసారి చూసుకోండి, ఇప్పుడు చూడండి బాడీలో. మీరే ఆశ్చర్యపోతారు ఎన్ని మార్పులు వచ్చి ఉంటాయి అనేది కరెక్ట్ గా మీరు వాడితే. రైట్. వెస్టేజ్ కంపెనీ ఓనర్ ఈ ప్రొడక్ట్ తయారు చేపిస్తుంది. భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలి, ఆరోగ్యాన్ని అందించాలి. ఇది ఫస్ట్ కంపెనీ ఓనర్ యొక్క సంకల్పం. రైట్. రెండోది, ఇందులో ఇన్కమ్ ఉంది. ఎందుకు ఈ బిజినెస్ చేయాలి సార్, ఎందుకు ఈ బిజినెస్ చేయాలి? చాలా మంది ఆ జూమ్ లో ఉన్న వాళ్ళల్లో చాలా మంది మా దగ్గరకు వచ్చి చెప్తా ఉంటారు అన్నమాట. సార్ కష్టంగా ఉంది సార్, బిజినెస్ కష్టంగా ఉంది, ఎవ్వరు వినట్లేదు సార్. సార్ వాళ్ళు అట్లా అంటున్నారు, వీళ్ళు ఎట్లా అంటున్నారు. రైట్. నేను పోయి వాళ్ళ ఒకరిని అడిగేది ఏంటి సార్? రైట్. సో వచ్చిన టీం ఆగట్లేదు సార్, నా మాట వినట్లేదు. వాళ్ళ కాడ నేను తగ్గేది ఏంది అసలు? ఇప్పుడు దాకా నా మొగుడు చెబితేనే నేను వినలేదు, వీళ్ళకి ఒకరి కాడికి పోయి నేను తగ్గేది ఏంది? ఆ చాలా మంది చాలా మంది మా దగ్గరకు వచ్చారు. ఎందుకు ఈ వెస్టేజ్ ఇంత, మమ్మల్ని ఎందుకు లాక్కొచ్చావు మహానుభావ దీంట్లోకి? చాలా మంది లేడీస్ మా దగ్గరకు వచ్చి ఇప్పుడు అంటున్నారు అనమాట. ఇప్పటికి కూడా సార్ లైఫ్ ఎప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, ఈజీ చాయిస్ నువ్వు ఎంచుకుంటే దాంట్లో డబ్బు ఉండదు సార్. నువ్వు ఏ ఈజీ చాయిస్ అయినా నువ్వు ఎంచుకో, దాంట్లో డబ్బు ఉండదు. సక్సెస్ కి కంఫర్ట్ కి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సక్సెస్ ఎప్పుడు కూడా అన్కంఫర్ట్ లో ఉంటుంది. ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. సో ఈ బిజినెస్ ని ఇవన్నీ దాటి మేము ఎందుకు చేయాలి సార్? మీకు ఎందుకు చేయాలంటే చెప్తున్నాను సార్, సింపుల్ లాజిక్. సార్ మనిషి నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోబోయేదాకా ఏదో ఒక పని చేయాలి. ఎస్, 100% ఏదో ఒక పని చేయాలి. డబ్బు కోసమే. అందరం పరిగెడుతుంది డబ్బు కోసమే. అవును కదా?
ఇప్పుడు జూమ్ లో మీ హస్బెండ్స్ కానీ మీరు కానీ 30,000 40,000 కోసం 15 సంవత్సరాల నుంచి నిద్ర లేచి 7 గంటలకు లేచి మళ్ళీ నైట్ వచ్చాక 8 అవుతుంది, 13 14 గంటలు కష్టపడేది దేనికోసం సార్? 30,000 40,000. బయట కష్టపడట్లేదు సార్, బయట పడుకోబెట్టి కుర్చీ వేసి ఇస్తున్నారు డబ్బులు. బయట కష్టపడుతున్నారు, బట్ ఎక్కడ కష్టపడుతున్నాం అంటే డబ్బులు లేని దగ్గర కష్టపడుతున్నాం. డబ్బులు లేని దగ్గర కష్టపడుతున్నాం, డబ్బులు లేని దగ్గర ప్రాణం పెడుతున్నారు. సో వెస్టేజ్ లోకి బయట ₹1,00,000 సంపాదించుకుని నేను, నాకు అసలు రావాల్సిన నెసిటీ లేదు. ఎందుకు వెస్టేజ్ లోకి వచ్చానంటే ఒకటే రీజన్ సార్. ఇక్కడ ఆ రీజన్ ఏంటంటే ఇందులో యాక్టివ్ ఇన్కమ్ ఉంది, సారీ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది వెస్టేజ్ లో. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మీకు సింపుల్ లాజిక్ చెప్తాను సార్. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. మనము మన కుటుంబాలన్నీ కూడా యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నాం. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మీకు సింపుల్ గా చెప్తా. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ సార్, మీరు ఒక 30 40, మన వెంకటేశ్వర సార్ ఉన్నాడు గుంటూరు. వెంకటేశ్వర సార్ ఇప్పుడు జూమ్ తర్వాత మాట్లాడిస్తాను. 30 40 వేలు సంపాదిస్తున్నాడు. హా- ఏదో హాస్పిటల్లోనో ఫైర్ స్టేషన్ ఎక్కడో ఆ పని చేస్తాడు, రమేష్ హాస్పిటల్ ఎక్కడో చేస్తున్నాడు. 40,000 తీసుకుంటున్నాడు నెలకి. 10 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. మీకు సింపుల్ గా చెప్తాను సార్. ఆ వ్యక్తి పని చేస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి మీద అన్ని ఆధారపడి ఉంటాయి. ఏమేమి ఆధారపడి ఉంటాయి? పాల బిల్లు ఆధారపడి ఉంటుంది, ఆ కుటుంబం మొత్తం. వాళ్ళ భార్య చేతి పాటలు ఆధారపడి ఉంటాయి, వాళ్ళ ఇంట్లో కొనుక్కునే బియ్యం, టీ పొడి, పేస్ట్, రైట్, వాళ్ళ బైక్ పెట్రోలు, వాళ్ళ గ్యాస్ సిలిండర్, వాళ్ళకి కట్టుకునే చీరలు, బట్టలు, స్కూల్ ఫీజు, ఇవన్నీ కూడా అతను ఆ 40,000 మీద ఆధారపడి ఉన్నాయి. అతను ఒక్కడే పని చేస్తున్నాడు, 40,000 వస్తున్నాయి. ఆ 40,000 మీద కుటుంబం ఆధారపడింది. సార్ ఆలోచించండి. ఆ వ్యక్తి గనక పని చేయటం ఆగిపోతే, అంటే 2 3 నెలలు గనక ఏదైనా పని, మనిషి తెలియదు కదా సార్, మనిషి జీవితం తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. ఈ రోజు పనిచేసే వ్యక్తి రేపు, ఇప్పుడు నిన్న నిన్న కనపడ్డ వ్యక్తి ఈ రోజు పెరాల్సి వచ్చిందని చెప్పి మంచం ఎక్కాడు. నిన్న రోడ్డు మీద తిరుగుతున్న వ్యక్తి ఈ రోజు యాక్సిడెంట్ అయి బెడ్ ఎక్కిన చాలా మంది ఉన్నారు. మన కంటి ముందు మనిషి పని ఉంటాడు, అక్కడికక్కడ కూలపడి పడిపోయిన వ్యక్తులు చాలా మంది చనిపోయిన వాళ్ళు. సార్ వ్యక్తి పని చేస్తా ఉన్నాడు, వ్యక్తి మీద కుటుంబం ఆధారపడింది. ఆ వ్యక్తి గనక వెళ్ళిపోతే, పని చేయటం ఆగిపోయినా ఆ కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. ఒక్కసారి చెక్ చేయండి. మ- ఒక మనిషి పని చేస్తే డబ్బులు వస్తాయి, పని చేయటం ఆగిపోతే అక్కడతోటి ఇన్కమ్ ఆగిపోద్ది. అతన్ని కనిపెట్టుకున్న కుటుంబాలు మొత్తం రోడ్డు మీదకి వస్తాయి. దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. మన తాతలు, తండ్రులు, ముత్తాతలు మొత్తం కూడా యాక్టివ్ ఇన్కమ్ లోనే ఉన్నారు. వాళ్ళు చేస్తేనే డబ్బులు వచ్చినట్టుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆగిపోతే కుటుంబాలు మొత్తం రోడ్డు మీదకి వస్తున్నాయి. ఇంకొక యాక్టివ్ ఇన్కమ్ లో డేంజర్ థింగ్ ఏంటంటే పర్సన్ ఒక్కడే పని చేస్తా ఉంటాడు. ఇప్పుడు వెంకటేశ్వర సారు ఎప్పటి నుంచో స్టార్టింగ్ లో ఒక్కడే, ఇప్పుడు కూడా ఒక్కడే. తనతో పని ఆధారపడింది. తను ఆగిపోతే దాన్ని కనిపెట్టుకోవాలన్న కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చేసింది. దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ఇది భూమి మీద 95% మంది వ్యక్తులు యాక్టివ్ ఇన్కమ్ లోనే పనిచేస్తా ఉంటారు. దేనికి కిందకి యాక్టివ్ ఇన్కమ్ దేనికి? యాక్టివ్ ఇన్కమ్ కిందకి ఏమేమి వస్తాయి? కిరాణా షాప్ నడుపుకుంటా ఉన్నారు. కిరాణా షాప్ నువ్వు చేస్తే నడుస్తుంది, నువ్వు పని చేయడం ఆగిపోతే కిరాణా షాప్ ఆగిపోద్ది. స్టిచ్చింగ్ చేస్తావు, స్టిచ్చింగ్ నువ్వు గుడ్లు కుడితే డబ్బులు వస్తున్నాయి, నువ్వు గుడ్లు కొట్టడం ఆగిపోయిన రోజులు డబ్బులు ఆగిపోతాయి. రైతు రైతు పొలం పని చేస్తున్నారు, టెంట్లు వేస్తున్నావు, నువ్వు ఆగిపోతే టెంట్లు వేసే వాళ్ళు ఎవరాడా? మొత్తం కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చేసింది. హోటల్ నడుపుతున్నావు, హోటల్తో నువ్వు ఉన్నావు కాబట్టి బోండా బజ్జీ చేస్తున్నావు, తెల్లారు నువ్వు లేకపోతే ఆ పిండులు తీసుకుపోయి బర్రెలకు పోయాలా? నువ్వు ఆల్రెడీ ఏదైనా తీసుకో సార్ భూమి మీద. ఇప్పుడు కలెక్టర్ గా పనిచేస్తున్నారు ఒక అతను, కలెక్టర్ చేసిన రోజులు జీతం, కలెక్టర్ ఆగిపోతే వాళ్ళ ఆవిడకి పింఛన్ వస్తుంది. ఈ భూమి మీద మళ్ళీ చెబుతున్నాను సార్, జాబ్, కూలి పని, ఇవన్నీ కూడా యాక్టివ్ ఇన్కమ్ కిందకి వస్తాయి.
మన కుటుంబాలు మనం అందరం కూడా కోటీశ్వరుల జాబితాలోకి వెళ్ళలేకపోవడానికి, ఇంకా పేదరికాల్లో పోవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే మన జనరేషన్స్ మొత్తం కూడా యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నాయి. అందుకనే ఒక వ్యక్తి మీద ఆదాయం మొత్తం ఆధారపడింది. ఆ వ్యక్తి ఆగిపోతే ఆదాయం ఆగిపోద్ది. మిగతా వాళ్ళు దానికి తగులుకున్న కొమ్మలు మొత్తం పడిపోతాయి. ఇది యాక్టివ్ ఇన్కమ్. భూమి మీద 95 మంది పేదరికంలో ఉంటారు. పేదరికంలో ఉన్న ప్రతి వ్యక్తి యాక్టివ్ ఇన్కమ్ లోనే ఉంటాడు. సో ఇంకొక వ్యవస్థ ఉంది. ఆ ఇన్కమ్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, జాగ్రత్తగా అండి సార్, నేను వెస్టేజ్ లోకి ₹1,00,000 సంపాదించే వ్యక్తిని వెస్టేజ్ లోకి నేను రావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, ఇందులో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి సార్? గుర్తుపెట్టుకోండి సార్. వెస్టేజ్ లో జాయిన్ అయినప్పుడు నేను ఒక్కడిని, ఎస్, ఫ్రీగా ఐడి ఇచ్చాడు కంపెనీ ఓనర్. ఎస్, ఏమంటున్నాడు? ఏమన్నా 1,00,00,000 కోటి కట్టమంటున్నాడా? నో. నీకు అవసరమైనవి, నీకు నచ్చినవి, నీకు అవసరమైనవి, బయట వాడుకునే ప్రొడక్ట్ ఏదైతే ఉందో, బయట వాడుకునే సోపు, పేస్ట్, టీ పొడి ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ ని ఇక్కడ పర్చేజ్ చేయమన్నాడు. అంటే సపరేట్ గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు మనకి. వెస్టేజ్ లో రూపాయి పెట్టుబడి లేదు సార్. జనం ఏం చేశారంటే, జనాలకు మభ్యపెట్టి తొందరగా పాయింట్లు రావడానికి ఇందులో 3,500 కట్టాలి, 4,000 కట్టాలి, కట్టే ప్రసక్తే లేదు. వెస్టేజ్ కంపెనీ ఓనర్ మనకి ఫ్రీగా ఐడి ఇస్తున్నాడు. సో ఐడి ఫ్రీగా ఇచ్చి మనకేం చెబుతున్నాడంటే, బయట కొనుక్కునే ప్రొడక్ట్ ని ఇక్కడ కొనుక్కోమంటున్నాడు. సో నో ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్. మనకు చెబుతుంది ఏంది? సపరేట్ ఇన్వెస్ట్మెంట్ లేదు. సో బయట కొనుక్కునే ప్రొడక్ట్ ని ఇక్కడ కొనుక్కోమంటున్నాడు. కొనుక్కొని మనకి ఏం చేయమంటున్నాడు? నీకు బాగుంటే మళ్ళీ వచ్చి కొనుక్కో, నీకు బాగలేకపోతే అక్కడతో వదిలేసి. ఒకవేళ నీకు ప్రొడక్ట్ నచ్చి, ఎస్ ఈ ప్రొడక్ట్ చాలా బాగుంది, దీన్ని లైఫ్ లాంగ్ ఈ ప్రొడక్ట్ ఎలాగో వాడాలి, సబ్బు వాడాలా, పేస్ట్ వాడాలా, టీ పొడి వాడాలా, అంటు లిక్విడ్ వాడాలా, బట్టలు లిక్విడ్ వాడాలా, చనిపోబోయేదాకా ఈ ప్రొడక్ట్ ఎలా వాడాలి నేను? ఎస్, ఎలాగో వాడాలి కాబట్టి, ప్రతి ఇంటికి దీన్ని అవసరం కాబట్టి, ప్రతి ఇంటికి ఇది అవసరం ఉంది కాబట్టి మనకేం చెబుతున్నాడంటే, నీకు నువ్వు చేసే పని మీద, మళ్ళీ గుర్తు చేస్తున్నాను సార్, నువ్వు చేసే పని మీద అంటే మనం ఏమేం చేస్తున్నాం? ఇప్పుడు చాలా మంది రైతులు ఉన్నారు, టైలరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇందులో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరందరూ చేసే పని మీద ఈ పని మంచిది అనిపిస్తే, ఈ బిజినెస్ నువ్వు అర్థం చేసుకొని చేయండి. ఇక్కడ సింపుల్ సార్, మనకు డబ్బులు ఏ విధంగా ఇస్తుందంటే, ఈ కంపెనీ టర్న్ ఓవర్ ని మనం పెంచాలి. సింపుల్. మన ఐడి కింద సేల్ ఎంత పెరిగితే అంత ఇన్కమ్ ఇచ్చింది. సో మన అందరి డ్యూటీ ఏంటి? కంపెనీ సేల్ ని, టర్న్ ఓవర్ ని పెంచడం. దానికోసం ఆ టాపిక్ నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు స్టార్టింగ్ లో నేను ఒక్కడిని జాయిన్ అయినప్పుడు ప్రొడక్ట్లు వాడుకున్నాను. సో నాకు ఆరోగ్యం వచ్చింది. తర్వాత కొన్ని మీటింగ్స్ కి వెళ్ళాక నాకు అర్థమైంది ఏంటంటే, ఎలాగూ బయట నేను కష్టపడాలి ఒక కింద, ఆ కష్టపడేది ఏదో వెస్టేజ్ లో కష్టపడటం వల్ల, బయట నేను నా భార్య మేమిద్దరమే కలిసి పని చేసుకుంటున్నాం. మేమిద్దరం గనక పని చేయటం ఆగిపోతే, అంటే నేను పని చేయటం ఆగిపోయినా, ఆ అమ్మాయి పని చేయటం ఆగిపోయినా, మా ఇద్దరితో ఆ పని ముడిపడింది కాబట్టి ఇన్కమ్ జీరో అయ్యిద్ది అక్కడ. దట్ ఈజ్ యాక్టివ్ ఇన్కమ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, మీతోటి మీరు చేసే పని ముడిపడి ఉంటే, నువ్వు ఆగిపోతే ఇన్కమ్ ఆగిపోద్ది. అది డేంజర్ జోన్ లో ఉన్నట్టు కుటుంబం. సో ఇక్కడ వెస్టేజ్ లోకి నేను రావడానికి కారణం ఏంది? ఇక్కడ స్టార్టింగ్ లో నేను ఒక్కడినే, బట్ ఈ 2 సంవత్సరాల్లో నాకు వచ్చిన మంచిని ఎప్పుడైతే ప్రజల్లోకి, జనాల్లోకి తీసుకెళ్లిపోయానో, ఇప్పుడు నా కిందకి 24,000 మంది నెట్వర్క్ వచ్చారు, మ్యాన్ పవర్ వచ్చింది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు చెప్తున్నా వినండి. ఇప్పుడు నేనున్నా, నాకేదైనా బాగలేకో లేకపోతే చేయటం
ఇబ్బంది అయ్యో ఒక 3 నెలలు ఇంట్లో కూర్చున్నా ఇన్కమ్ ఆగదు. ఎందుకు ఆగదు? పని నాతోటి ముడిపడలేదు. పని నాతోటి ముడిపడలేదు కాబట్టి నా కింద మ్యాన్ పవర్ ఉన్నారు కాబట్టి నేను చేసినా బాగలేకపోయినా ఉన్నా లేకపోయినా రూపాయి పెట్టుబడి లేకుండా ఇప్పటి నుంచి నేను ఫోన్ ఆపేసుకుని ఎక్కడికైనా వెళ్ళినా గానీ నాకు మళ్ళీ నెక్స్ట్ మంత్ 9వ తారీఖు 2 లక్షల పైనే చెక్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే నువ్వు చేస్తే డబ్బులు వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. నువ్వు ఒక్కడివే చేసేది యాక్టివ్ ఇన్కమ్. నీతో ముడిపడి ఉండేది యాక్టివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే నువ్వు కొన్ని రోజులు చేసి వ్యవస్థను తయారు చేశాక నువ్వు ఆగిపోయినా వ్యవస్థ పనిచేస్తా ఉంటది కాబట్టి నీ ఇన్కమ్ ఆగదు. ఇది ప్యాసివ్ ఇన్కమ్. వెస్టేజ్ లోకి నేను రావడానికి గల మెయిన్ కారణం ఏంటి? దీని ఒక కెరీర్ గా చేసుకోవడానికి భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాడికి ఒక వరం వెస్టేజ్ అని చెప్పి ఇంత ఉధృతంగా దీన్ని తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే ఇదే. రూపాయి పెట్టుబడి లేకుండా ఫ్రీగా ఐడి ఇచ్చి బయట కొనుక్కునే ప్రొడక్ట్ ఇక్కడ పెట్టుబడిగా పెట్టుకొని ఫ్రీగా నెట్వర్క్ తయారు చేసుకోమని చెప్పారు. మీరు చేసే పనికి వెస్టేజ్ కి తేడా గమనించండి. మీరు చేయటం బయట ఆగిపోతే నిన్ను తీసి ఇంకొకరిని పెట్టుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఇందాకే చెప్పారు, వెంకటేశ్వర సారు హాస్పిటల్లో పనిచేస్తున్నాడు, 40,000 తీసుకుంటున్నాడు, 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు సార్. ఏదన్నా ఇబ్బంది అయ్యి సార్ ఒక 10 రోజులు సెలవు పెట్టాలంటే ఓకే యాక్సెప్ట్ చేస్తారు. ఒక్క నెల 2 నెలలు 3 నెలలు ఏదన్నా హెల్త్ ఎమర్జెన్సీ అయ్యి తను పనిచేయటం ఆగిపోతే తన కుటుంబ పరిస్థితి సార్, తను తీసి ఇంకొకరిని పెట్టుకుంటారు. ఎస్, మీరు పని చేయటం ఆగిపోయింది సార్. ఎవరైనా నాకు చాలా మంది చేయడం సార్, బిజీ సార్, మేము టైం కుదరట్లేదు. మీకు టైం కుదరక కాదు సార్, మీకు టైం రాక, ఇంకా టైం కుదరక కాదు, టైం రాక. ఎక్కడ మీరు టైం పెడుతున్నారు అంటే కూలి ఇచ్చే దగ్గర. మనం కూలికి వెళ్తున్నాం, డబ్బులు ఇస్తున్నారు, కూలి చేయడం ఆగిపోతే నిన్ను తీసి ఇంకొకరిని పెట్టుకుంటారు. అక్కడేమో ప్రాణం పెట్టి పని చేస్తారు. ఇక్కడ వెస్టేజ్ కంపెనీ ఓనర్ ఏమంటున్నాడు సార్, ఆ పడే కష్టం ఏదో ఇక్కడ పడండి, ఆ నేర్చుకునేది ఏదో ఇక్కడ నేర్చుకోండి, ఆ ఒకరి కింద పనిచేసేది ఏదో ఇక్కడ నీ కింద మ్యాన్ పవర్ తయారు చేసుకో. నువ్వు పనిచేయటం ఆగిపోయినా నీ మ్యాన్ పవర్ ఉంటుంది కాబట్టి నీ 3 తరాలని నేను డబ్బులు ఇస్తాను రా నాయన, నువ్వు చేసినా చేయకపోయినా భూమి మీద ఉన్నా లేకపోయినా నేను డబ్బులు ఇస్తానని చెబుతాను. చాలా మందికి దీనికి టైం ఇట్లా. ఒక్కసారి గుండెల మీద చేసుకొని ప్రతి ఒక్కరు నేను ప్రశాంతంగా, నేను నా కుటుంబం, నా పిల్లలు అందరూ నాకు వచ్చే శాలరీ మీద, నాకు వచ్చే ఇన్కమ్ మీద ఆధారపడి ఉన్నారు. నేను ఉన్నాను కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి. నేను ఏదన్నా ఇబ్బంది జరిగి ఒక 2-3 నెలలు ఇంట్లో కూర్చుంటే దీన్ని కనిపెట్టుకున్న ఏం కావాలి? జీరో సార్, జీరో. సో వెస్టేజ్ లో చూడండి సార్, ఇప్పుడు నేను వచ్చి 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు సార్ కరెక్ట్గా జాయినింగ్ తీసుకొని కరెక్ట్గా గట్టిగా పట్టుకుని 2 సంవత్సరాల నుంచి 2,10,000 ఇప్పుడు చెక్కు సార్. ఒక 10 రోజులు ఫోన్ ఆపేసుకొని మా ఆవిడతో ఎక్కడికైనా వెళ్ళిపోతే డబ్బులు వస్తాయి రావా? వస్తాయి సార్. బాస్ ఏమనేవాళ్ళు లేరు, బాస్ లేడు, తమ్మేయమనేవాళ్ళు లేరు, నువ్వు ఎందుకు రాలేదు, నువ్వు రాకపోతే నేను తీసేస్తాననేవాళ్ళు లేరు. టైం ఫ్రీడమ్. ఎస్, టైం ఫ్రీడమ్. మనిషి భూమి మీదకి వచ్చింది దేనికోసం అంటే స్వేచ్ఛ కోసం. చనిపోయేదాకా నువ్వు ఒకరి కింద పని చేస్తా ఉంటే స్వేచ్ఛ ఎక్కడ వచ్చింది సార్? ఎక్కడ స్వేచ్ఛ ఎప్పుడు వచ్చిందంటే నీకు ఇష్టమైనప్పుడు పని చేయాలా, నీకు ఇష్టమైన చోట పని చేయాలా, నీకు ఇష్టమైన వాళ్ళతో పని చేయాలా, నీకు నచ్చినప్పుడు పని చేయాలా. అప్పుడు నీకు టైం ఫ్రీడమ్ వచ్చింది. నువ్వు చేసే పనిలో ఉందా బయట? ఎక్కడా లేదు సార్. మనీ ఫ్రీడమ్. మనీ ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసా సార్? ఇదివరకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక షాప్ కి రెస్టారెంట్ కి వెళ్తే బిల్లు చూసుకుంటుండే వాళ్ళని, అదంతా కూడా ఎంత అయింది ఏదైంది. ఇప్పుడు రాత్రి చిన్న చిన్న పార్టీతో రెస్టారెంట్ కి వెళ్ళి అసలు అవి చూసే టైం కూడా లేదు, ఫోన్ పే అటు చూపించాను, 3,300 అన్నాడు, పక్కన కారుకి వెళ్ళిపోయా. ఇది మనీ ఫ్రీడమ్.
ఒక బిర్యానీ ఎక్కువ తింటే రేట్ ఎక్కువ అని చూసుకునే మేము 3,300 టైం ఇచ్చి 30 రూపాయలు టిప్ ఇచ్చా. 5 రూపాయలు బిల్లు ఇచ్చావు నిజం టిప్. 30 రూపాయలు ఇచ్చాం రాత్రి. 3,230 అయితే 3,300 కొట్టేసి బయటకు వచ్చేసా, టైం కూడా లేక. ఇది మనీ ఫ్రీడమ్. మనీ ఫ్రీడమ్ అంటే ఏంటంటే నీకు నచ్చిన వస్తువుని జస్ట్ రేటు చూసి కాకుండా క్వాలిటీ చూసి కొనుక్కోగలగాల. అది మనీ ఫ్రీడమ్. వెస్టేజ్ లో సార్ కరెక్ట్ గా 3 సంవత్సరాలు దీంట్లో ప్రాణం పెట్టి పనిచేస్తే ఇది పరిస్థితి. నెలకు 2 లక్షలు. ఇప్పటికీ దగ్గర దగ్గరగా 20-25 సవర్ల బంగారం మా మిస్సెస్ పర్చేజ్ చేసింది. కారు 15 లక్షల రూపాయల కారు రాబోతుంది నెక్స్ట్ రేపు జూన్ లోపు. నెక్స్ట్ మంత్ లో థాయిలాండ్ వెళ్ళబోతున్నాం. ఒక మనిషి ఒక వ్యవస్థలో పనిచేస్తే తన 3 తరాలు మారిపోయినాయి ఇక్కడ. మరి కంఫర్ట్ కంప్లీట్ గా సెక్యూరిటీ దొరికింది నా భార్యకి. ఇప్పుడు నేను చేసినా చేయకపోయినా ఉన్నా లేకపోయినా ఆ 2 లక్షలు పడతానే ఉంటాయి సార్. ఎందుకంటే నా కింద మ్యాన్ పవర్ ఉంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే సార్, మళ్ళీ చెప్తున్నా, నువ్వు చేస్తే డబ్బులు రావడం కాదు, నువ్వు ఒక వ్యవస్థను తయారు చేసి వదిలేస్తే వ్యవస్థ పనిచేస్తా ఉంటది. మనిషి లేకపోయినా ఆ వ్యవస్థ పోతా ఉంటది, కాబట్టి డబ్బులు ఆగవు. ఈ సీక్రెట్ ని కొంతమంది బిజినెస్ మ్యాన్లు పట్టుకొని వాళ్ళు బిజినెస్ పెట్టి మ్యాన్ పవర్ వాళ్ళ చేత పని చేయించుకొని కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమైపోద్ది. మీరు చేసే పనికి వెస్టేజ్ బిజినెస్ కి తేడా. ఎందుకు ఎక్కువ మంది పట్టుకోవట్లేదు అంటే కూలి పనికి. మొన్న ఎవరో మెసేజ్ పెట్టారు సార్ నాకు, బానిస బతుకు అంటే కూలి పని చేయడానికి మనిషి అలవాటు పడిపోయాడేమో, బానిస బతుకు అని ఎవరు పెట్టారు. చాలా బాగా అనిపించింది నాకు. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ సార్, మనకి ఇక్కడ కంచెర్ల రామయ్య గారు అని ఉన్నారు, కందుకూరు ప్రకాశం కాలేజీ ఓనర్ సార్. ఆయన ఇదివరకు పేపర్ వేసేవాడు, ఇప్పుడు ప్రకాశం కాలేజీ పెట్టాడు ఓనర్. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, తన కింద 150 మంది స్టాఫ్ పనిచేస్తుంటారు. నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ నాన్ టీచింగ్. మీరు గమనించండి, అతను చనిపోయాడు మొన్న. అతను చనిపోయాడు, ఈనాడు రావు గారు చనిపోయాడు. స్టిల్ సేమ్ అతను తీసుకునే సంవత్సరానికి 100 కోట్లు కానీ 50 కోట్లు కానీ ప్రతి రూపాయి కూడా వాళ్ళ కొడుకు అకౌంట్ కోసం. నేను మళ్ళీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నువ్వు 50,000 తీసుకుంటున్నావు, జాబ్ చేస్తున్నావు, నీకేదైనా జరిగితే ఆ 50,000 నీ భార్యకి నీ బిడ్డకి వెళ్తాయా? వెళ్ళవు. దట్ ఈజ్ యాక్టివ్ ఇన్కమ్. ఎందుకంటే పని ఆ పర్సన్ తో ముడిపడి ఉంది కాబట్టి పనిలో జరగకపోతే డబ్బులు అయిపోతాయి. ఇప్పుడు అదే ఈనాడు రావయ్య పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు తను వెళ్ళిపోయాడు భూమి మీద లేకుండా, స్టిల్ తన అకౌంట్ లోకి సేమ్ డబ్బు వస్తుంది. ఎందుకు? తన కింద మ్యాన్ పవర్ పనిచేస్తా ఉంది, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పనిచేస్తా ఉన్నారు. కంచెర్ల రామయ్య ప్యాసివ్ ఇన్కమ్ లో ఉన్నాడు. కంచెర్ల రామయ్య కింద పనిచేస్తున్న బీటెక్లు, ఎంటెక్లు, పీజీలు, పిహెచ్డీలు చేసి 30,000కి 40,000కి బండ్లు వేసుకొని కాలేజీకి వచ్చి చదువు చదువుతున్నారు చాలా మంది అయ్యవార్లు. వాళ్ళు యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నారు. ఆ చదువు చెప్పే వ్యక్తి ఆగిపోతే వాళ్ళ కుటుంబం ఆగిపోద్ది. కానీ ఇక్కడ చదువు చెప్పించుకునే వ్యక్తి లేకుండా వెళ్ళిపోయినా వాళ్ళ కుటుంబం కోటీశ్వరుల జాబితాలో ఉంది. అది యాక్టివ్ ఇన్కమ్ కి ప్యాసివ్ ఇన్కమ్ కి తేడా. అర్థమైంది సార్? సో అది వెస్టేజ్ లో రూపాయి పెట్టుబడి లేకుండా ఫ్రీగా మ్యాన్ పవర్ ని తయారు చేసుకొని మనకి, మన కుటుంబానికి, మన ఫ్యూచర్ జనరేషన్ కి సెక్యూరిటీ ఇచ్చే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఎట్లా? ఎక్కడ ఒక్కడ పని చేయాలా? ఆ పని చేసేది ఏదో ఇక్కడ కష్టపడితే, డబ్బులు ఉన్న కాడ కష్టపడితే డబ్బులు స్పీడ్ గా వస్తాయి. నాకు నచ్చిన కీ పాయింట్స్ సార్. మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్, రైట్? సో ఇంకొక కీ ఇందాక చెప్పినట్టుగా రీజనరేషన్ ఇన్కమ్ భూమి మీద ఎక్కడా లేదు. మీరుంటే చెప్పండి నాకు, నేను కూడా వస్తా. ఇప్పుడు పని చేస్తున్నారు సార్, మీరు చేస్తున్నావు, డబ్బులు వస్తున్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా చేయటం ఆగిపోతే నిర్దాక్షిణ్యంగా నిన్ను తీసి ఇంకొకరికి ఇన్విటేషన్ ఇస్తారు. సార్ మా హాస్పిటల్ వేకెన్సీ ఉంది, రండి, జాబ్ కావాలి అని. సార్ అప్పుడు దాకా 15 సంవత్సరాల నుంచి కట్టప్పలాగా ఆ రాజ్యానికి కాపలా కాశాం. ఆ వ్యక్తులు ఎమ్మటే ఇంకొకరిని పెట్టుకుంటాం.
అక్కడ సార్ మనం ప్రాణం పెట్టి పనిచేస్తాం. ఇక్కడ వెస్టేజ్ కంపెనీ ఓనర్ ఏమంటాడు తెలుసా? ఆ కష్టపడేది ఏదో ఇక్కడ కష్టపడి పని చేయి, ఆ పెట్టే 12 గంటలు, ఆ కాసే నిద్ర లేని రాత్రులు, ఆ ఓర్చుకునేది బాస్ అంటలేదా, ఆ తట్టుకునేది, ఆ టార్చరు ఇక్కడ పడరా నాయన. ఒక 2 సంవత్సరాలు పడు, 3 సంవత్సరాలు పడు. నువ్వు లేకపోయినా నువ్వు లేకపోయినా నీ భార్యకి లేదా భర్తకి, తర్వాత నీ బిడ్డకి, నీ 3 తరాలని నేను పేదరికంలో నుంచి తీసేస్తాను ఆయన అంటున్నాడు. ఎక్కడన్నా విన్నారా సార్? ఇందాక ఒక మాట చెప్పాను మీకు. ఒక కలెక్టర్ పని చేస్తున్నాడు. కలెక్టర్ ని మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 1 ఎంప్లాయీ పని చేస్తా ఉన్నాడు. తాను పని చేయటం ఆగిపోతే, మధ్యలో ఏదైనా జరిగితే వాళ్ళ భార్యకి పెన్షన్ వచ్చింది. ఒక ఎమ్మెల్యే పని చేస్తున్నాడు, ఒక రాష్ట్రపతి పని చేస్తున్నాడు. వాళ్ళు పని చేయటం ఆగిపోతే వాళ్ళ భార్యకి పెన్షన్ వస్తుంది. బట్ వెస్టేజ్ లో నువ్వు చేస్తా 1 లక్ష తీసుకుంటూ నీకేదైనా ఇబ్బంది జరిగితే నీ భార్యకి లేదా భర్తకి పెన్షన్ కాదు సార్. నువ్వు ఎక్కడ ఆగిపోయావో అక్కడి నుంచి ఇన్కమ్ వచ్చింది. భూమి మీద ఎక్కడా లేదు. ఎక్కడ ఉంటే మీరు కూడా చెప్పండి, మేము కూడా వస్తా. పని చేసేది నువ్వు ఒక్కడవే. నెక్స్ట్ కాలు మీద కాలు వేసుకొని తినేది నీ నెక్స్ట్ 3 తరాలు. అంతేనే కదా సార్? 2-3 సంవత్సరాలు నా భార్యకి సెక్యూరిటీ ఇచ్చానా లేదా? ఎక్కడన్నా విన్నారా సార్? ఒక వ్యక్తి పని చేస్తే ఆ వ్యక్తి ఆగిపోతే డబ్బులు ఆగిపోతాయి. ఇక్కడ అలా కాదు. ఆ వ్యక్తి తర్వాత సెకండ్ జనరేషన్ కి, ఆ సెకండ్ జనరేషన్ తర్వాత థర్డ్ జనరేషన్ పని చేసేది ఒక వ్యక్తే, కానీ 3 తరాలు పేదరికం నుంచి బయటకు వస్తున్నాయి. మా తాత ఒకరి కింద పనిచేసి చెప్పాను కదా, జొన్నలు రాగులు తొక్కి ఒకరి కిందకు పోయి కారులు దుడిచి అడిగొడ్లు కదా పేడెత్తేసి ఇంత గర్భ దరిద్రం అనుభవించిన కుటుంబం మాది. మా నాయన అదే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు యాక్టివ్, వాళ్ళకి తెలియదు ఇవన్నీ కూడా. భగవంతుడు నాకు నిజంగా ఏదో తినే అదృష్టం ఉంది, మరి మా భార్య అదృష్టం నా ఎంత పడి వచ్చింది వెస్టేజ్ కంపెనీ. ఈ రోజు నెలకు 2 లక్షలు ఏంటి సార్? సీఎం శాలరీనే మా బ్రహ్మయ్య సార్ చెబుతుంటాడు, సీఎం శాలరీనే 1,40,000 1,50,000 ఉంది. సీఎం శాలరీ దాటిపోయింది, నెలకు 2 లక్షలు. 15 లక్షల కారు, లగ్జరీ లైఫ్ స్టైల్. బాస్ లేడు, 90 లేరు. ఇంకా నా కుటుంబం నుంచి వచ్చే ఏ బిడ్డ కూడా పేదరికంలోకి రాదు. పేదరికం అనే మాట నా గడపలో లేకుండా చేసుకున్నా. వెస్టేజ్ అంత గొప్ప వ్యవస్థ సార్ మీరు పట్టుకున్నది. ఆ ఆధార్ కార్డు ఎత్తుంటే 2 నెలలు చూసి కష్టంగా ఉంది సార్, ఎవరు వినట్లేదు. ఏడలేదు సార్ కష్టము. నువ్వు పోయిన పనిలో లేదా? మొత్తంగా పడుకోబెట్టిస్తున్నారు అక్కడ. ప్రతి దాంట్లో కష్టం ఉంటది. బట్ నువ్వు గమనించాల్సింది, ఎక్కడ టైం పెడుతున్నాను, ఎవరికి టైం ఇస్తున్నాను, నా వాల్యుబుల్ టైంని వేరే వాళ్ళ కోటీశ్వరులు చేయడం కోసం ఊడికం చేస్తున్నాం మనం. ఇక్కడ వెస్టేజ్ కంపెనీ ఓనర్ నువ్వే నీ తరాన్ని కోటీశ్వరం చేసుకో. ఎక్కడ పని తెలియక, బిజినెస్ గొప్పతనం అర్థం కాక, ఎక్కడ టైం పెట్టాలో తెలియక అక్కడ పని. నేను ఎవరిని సార్ మిమ్మల్ని జాయిన్ అవ్వమని ఇప్పటికి ఒక్కరిని కూడా అడగలేదు, అడగను కూడా. చాయిస్ ఈజ్ యువర్స్. జీవితాంతం ఒకరి కింద పనిచేస్తూ ఏ రోజు ఇన్కమ్ ఆ రోజు తీసుకుంటారా? లేదు సార్. ఆ పడే కష్టం ఏదో, ఇబ్బంది ఏదో, బాధ ఏదో ఒక 2-3 సంవత్సరాలు ఇక్కడ పడతాను సార్. ఎంత కష్టమైన పడతా, ఎంత కష్టమైన నేర్చుకుంటా, ఏదైనా ఓర్చుకుంటా. నాతోనే ఈ పేదరికం వెళ్ళాలి అని చెప్పి మీరు డిసైడ్ అయ్యి వస్తే మాలాగా. నేనేం సార్, నేను చదువుకున్నా. బ్రహ్మయ్య సార్ ఎవరు సార్? కరెంట్ పని చేసుకునే వ్యక్తి, మాట్లాడటం రాదు, సిగ్గు. నాకంటే గర్భదరిద్రమైన కుటుంబం. ఈ రోజు 1,00,000. రేపు నా అంచనా నెక్స్ట్ డిసెంబర్ కల్లా 3 లక్షలు దాటిపోతుంది. బ్రహ్మయ్య సార్ చెప్పు. పిల్లని ఇవ్వటానికి ఎవరు దూరం వెళ్ళిపోయేవాళ్ళంట, వాళ్ళ ఇంటికి ఎదురు చూసి బ్రహ్మయ్యని. నెక్స్ట్ ఇయర్ కి తర్వాత క్యూ కడతారు. బ్రహ్మయ్య సెలబ్రిటీ అయిపోతాడు ఏపీ తెలంగాణలో. మాతో కలిసి 15 లక్షల కారు తీసుకోబోతున్నాడు. మాతో కలిసి థాయిలాండ్ రాబోతున్నాడు. రవి సార్ ఎంత వ్యక్తి? 20,000 25,000 పనిచేసుకునే వ్యక్తి హాస్పిటల్లో. అలాంటి వ్యక్తి ఈ రోజు 1,00,000 అన్న. నాకెందుకన్నా ఈ కర్మ అనేవాడు మధ్యలో వచ్చి ఇప్పుడు నెలకు 1,00,000. ప్రసాద్ సార్ 1.5 ఎకరా పొలం, ఆయన కోటీశ్వరుడు కాదు, ఈ రోజు 1,00,000. ఆనంద్ సార్కి ఎంత 60-70 వేలు తీసుకుంటూ ఎట్లాగే ఉండేవాడు క్లినిక్ లో. అలాంటిది ఇప్పుడు 1,00,000. ఎంత చిన్న 2-3 సంవత్సరాలు సార్, మొత్తం లోపే మారిపోయింది. ఎక్కడ పెడుతున్నారు చూడండి, కళ్ళ ముందే అద్భుతాలు జరుగుతున్నాయి. నేను ఈజీ అని చెప్పట్లేదు సార్.
బిజినెస్ నేర్చుకోవాలి. బిజినెస్ కష్టంగానే ఉంటది, బట్ ఎలాగో బయటపడాలి. కష్టం, ఆ కష్టం అనేది ఇక్కడ పడాలి. మిమ్మల్ని ఎవరిని నేను జాయిన్ అవ్వమని చెప్పట్లేదు సార్, మీ ఇష్టం. మీరు చేసే పనికి ఈ పనికి కంపేర్ చేసుకోండి, ఓకేనా? మీరు చేసే పనిలో ఫ్యూచర్ ఉంది. నేను ఇంకొక 10 సంవత్సరాలు పని చేస్తే నాకు కారు వచ్చింది. ఎస్, ఒక 10 సంవత్సరాలు పని చేస్తే ఇల్లు కట్టుకోవచ్చు. ఒక 10 సంవత్సరాలు పని చేస్తే నెలకు 1,00,000 తీసుకోవచ్చు. అంటే మీ పనిలో మీరు ఆరామ్స్ గా పని చేసుకోవచ్చు. నేను ఎవరిని రమ్మని అడగను, ఓకేనా? సో ఎలా చేయాలనేది టైం లేదు సార్, కొంచెం ఎక్కువ టైం పట్టింది టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎలా చేయాలనేది ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం. సో ఇంకొక కీ చెప్తున్నా, ఈ బిజినెస్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, 100% నేర్చుకోవాలి. ఇది అర్థం కావడానికి మినిమం ఒక 30-40 మీటింగ్స్ పడతాయి. ఒక 30-40 హోమ్ మీటింగ్స్ మీరు వెళ్ళి మీ అప్లైనర్ స్టడీ చేయాలి. అతి కీలకమైనది ఏంటంటే, టాప్ సక్సెస్ఫుల్ అప్లైనర్ ఏం చేస్తున్నాడో ఏం చెప్తున్నాడో దాన్ని మీరు కరెక్ట్ గా విని పాటించాలి. దీంట్లో అతి ముఖ్యమైనది ఏంటంటే, మేమందరం మా లైఫ్ లో మారటానికి మెయిన్ కారణం మైసూరు ట్రైనింగ్. మా చెక్కులన్నీ కూడా ఎంత 6,000, నేను పోయినప్పుడు 16,000. ఆనంద్ సార్ని బ్రాంచ్ డైరెక్టర్ 30,000 అప్పుడు తీసుకెళ్ళా. ఎందుకన్నా 7,000 పెట్టచ్చు, ఇక్కడ నేను 2-3 రోజులు హోమ్ మీటింగ్లు చేసుకుంటా అన్నాడు. లేదు ఆనంద్ అని చెప్పి ఫస్ట్ నాకు ఆనంద్ సార్ కాడ ప్లస్ ఏంటంటే, నేను చెప్పినట్టు దేనికని వద్దల్లా, దేనికి వద్దండు, దేనికి వద్దల్లా సరెండర్ అయిపోయాడు. ప్రసాద్ గాని ఆనంద్ గాని వీళ్ళు ఏంటంటే, నేను ఒకటి ఏదైనా ఒక మాట చెప్పానంటే దూకంటే దూకేవాడు. ఇది రావాలి అంటే రావాలంతే. అట్లా రావటం వల్ల కొండేపి టీం చరిత్రే మారిపోయింది సార్. నిజంగా సుబ్బయ్య శెట్టి సార్ నెలకు 45 లక్షలు తీసుకునేది. ఈ భూమి మీద నెలకు 45 లక్షలు వస్తాయని కూడా నాకు తెలవదు. అంత వండర్ఫుల్ వ్యక్తి సార్. నిజంగా మీకు చెప్తున్నా, 2 days ట్రైనింగ్ మీరు అటెండ్ అవ్వండి. మీరు బయటకు వచ్చాక సార్ నా జీవితంలో 2 రోజులు వేస్ట్ అయిపోయినాయి సార్ అంటే, మీ డబ్బులకు డబల్ నేను ఇస్తా. మీరు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఏమంటారంటే, సార్ నా జీవితంలో ఇలాంటి ట్రైనింగ్ నేను చూడలేదు, మైసూర్ ఇలాంటి ప్లేస్ నేను చూడలేదు. మా జీవితంలో చాలా రోజులు చాలా ఖర్చు పెట్టాము, చాలా యాత్రలకు పోయాం, కానీ ఇంత నాలెడ్జ్, ఇంత వండర్ఫుల్ మీటింగ్ నేను ఇంతవరకు అటెండ్ కాలేదు సార్ అంటారు సార్. ఎందుకంటే ఆ మైసూర్ ట్రిప్ వల్లే మా అందరి జీవితాలు కూడా మారిపోయింది. అలాంటి ట్రైనింగ్ ని మహానుభావుడు మన ఎంఎస్ఆర్ గారు మన అందరి కోసం ట్రైనింగ్ ఫ్రీ సార్, రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయట్లా సార్. ఒకసారి రైబాబుకి వెంకుపాలెం రమ్మండి. రైబాబు వెంకుపాలెం దగ్గర ఉందని చెప్పి. సో అలాంటి ట్రైనింగ్ ని మనకు రూపాయి కూడా ఖర్చు లేకుండా, మన రూపాయి కూడా ట్రైనింగ్ ఇన్వెస్ట్ చేయట్లేదు సార్. మనం ఇన్వెస్ట్ చేస్తుంది దేనికోసం అంటే, హోటల్ కి 3 స్టార్ హోటల్ 5 స్టార్ హోటల్స్ ఉంటాయి అక్కడ, ఆ స్టేయింగ్ కోసం, ఫుడ్ 2 రోజులు ఫుడ్ పెట్టాలి కదా, ఆ ఫుడ్ కి హోటల్స్ కే బస్సులు 3వ రోజు మైసూరు మొత్తం తిప్పి చూపిస్తారు. దానికోసం మనకు మన దగ్గర 5,000 రూపాయలు ఛార్జ్ చేయాలి. సో మనకి 5,000 అంటే ఏముంది సార్, షర్టు ప్యాంటు. ఈ రోజు రెస్టారెంట్, రాత్రి మేము రెస్టారెంట్ ఒక 5-6 వెళ్తే 3,300 అయింది. మరి ఒక్క నైట్ కి మేము 3,300 తినడానికి ఖర్చు పెడితే, ఇక్కడ మీటింగ్ అనగానే అదే కదా చెబుతుంది, అబ్బా అంత దూరమా సార్, అంత దూరమా సార్, ఎక్కడ సార్, ఇంట్లో కుదరదు సార్. ఇంట్లో కుదరదా? మీ తాత వాళ్ళ మాకు మొన్న ఒక లీటర్ చెప్పాడు, యాడికి పోతున్నాం అంటే, ఫంక్షన్. ఏ ఫంక్షన్ అమ్మా? మా తాత వాళ్ళ మేనగోడల తోడికోడల బామ్మర్దుల కూతురు పుష్పావతి అయిందంట. యాడికి పోయావు? 300 కిలోమీటర్లు ఛార్జీ పెట్టుకుని 3 రోజులు మా పుష్పావతి ఫంక్షన్ అయితే పోతావు. మీటింగ్ అనగానే సార్ దూరం సార్. ఎవరు మార్చాలి మన జీవితాలని? నీ 3 తరాలని పేదరికంలో నుంచి తీసేస్తాను రా స్వామి. 45 లక్షలు తీసుకునే వ్యక్తి వెంకటేశ్వర స్వామి చూసినా ఒకటే, ఆయన చూసినా ఒకటే. అలాంటి ట్రైనింగ్ ఫ్రీగా సుబ్బయ్య శెట్టి సార్ తోటి నెలకు 45 లక్షలు తీసుకునే వ్యక్తి తోటి డైరెక్ట్ గా ఇంటరాక్షన్ ఉంటున్నాను ఆయన అంటే, నాకు టైం లేదంటే ఏం చేయాలా? అద్భుతమైన ట్రైనింగ్ సార్. వెస్టేజ్ లో డబ్బులు అసలు 2 రోజులు ఏం చెప్తారు తెలుసా? వెస్టేజ్ లో మైండ్ సెట్, 1 రోజు 2 రోజు బిజినెస్ ఎలా చేయాలి. కొండేపి టీంలో చిప్స్ పెరగడానికి మెయిన్ కారణం మైసూర్ ట్రైనింగ్. మీ జీవితాలు మారిపోయే ట్రైనింగ్. ఎంఎస్ఆర్ గారు నిజంగా మన పాలిట దేవుడు. 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా పేదవాళ్ళకి అందాలని చెప్పి ఆ మహానుభావుడు సో మన కోసం 2 ట్రైనింగ్లు అవకాశం ఇచ్చాడు. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా చెప్తున్నా, నా రిక్వెస్ట్ సార్, నువ్వు జీవితంలో ఆ ట్రైనింగ్ మిస్ అయితే
సగం జీవితం వేస్ట్ అయిపోయినట్టే. అంత గొప్ప ట్రైనింగ్. సో టికెట్స్ కూడా ఎక్కువగా లేవు. ఓకేనా, దూరము, రేట్ ఎక్కువ, మీరు ఇవన్నీ కూడా తీసేసేయండి మైండ్ నుంచి. రైట్. సో చాలా మంది టికెట్ రిజర్వ్ చేసుకున్నారు. వాళ్ళ మీరు చూడబోతున్నారు. మైసూర్ 2 days ట్రైనింగ్, 3వ రోజు మొత్తం ఎంజాయ్మెంట్ సార్. సమ్మర్ లో ఉంటది. మైసూర్ ప్యాలెస్, సో మొత్తం గార్డెన్స్, టెంపుల్స్, మీకు కావాల్సిన అన్ని కూడా అక్కడ ఒక రోజు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటది. సో వండర్ఫుల్ గా ఉండబోతుంది. ఆ ట్రైనింగ్ కి మళ్ళీ చెప్తున్నా, టికెట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. మహానుభావుడు ఎంఎస్ఆర్ గారు మనకి 2 మీటింగ్లకి అవకాశం ఇవ్వడం జరిగింది. దాన్ని దయచేసి ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి. ఖచ్చితంగా మిస్ చేసుకోబాకండి. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. ఇంకా మీటింగ్స్ గ్రూప్ లో అనౌన్స్ చేస్తాడు. ఈ రోజు ఆత్మకూరు, వెంజమూరు, సో రేపు నర్సరావుపేట, తరువాత 24 అద్దంకి, 25 గాజువాక, రైట్, 27 ఒంగోలు, కొండేపి. ఇవన్నీ కూడా డేట్లు మీ గ్రూప్ లో పోస్టర్స్ వదులుతున్నారు. వాటన్నిటినీ కూడా మీరు తెలివిగా, ప్రాపర్ గా ఉపయోగించుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. మీటింగ్స్ ఈరోజు గమనించండి. ఈ రోజు మనకి అగ్రి ట్రైనింగ్ ఉంది ఒంగోలులో. ఒంగోలు దగ్గరలో ఉన్న వాళ్ళు రైతులను తీసుకొని అగ్రి ట్రైనింగ్ కి వెళ్ళొచ్చు. సో ఇది ఒక గొప్ప విషయం. అదే విధంగా మన గ్రేట్ లీడర్, మన అప్లైనర్ సురేష్ సార్, మన మెంటార్, వింజమూరులో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వింజమూరు, అలాగే ఆత్మకూరులో ఉదయం 10 గంటలకి. ఉదయం 10 గంటలకల్లా ఆత్మకూరు చుట్టుపక్కల ఉన్న లీడర్స్ అందరూ వాళ్ళ టీం దినేష్ సార్, ప్రమోట్ దినేష్ సార్, చేసుకొని సార్ ఒకసారి మీటింగ్స్ సురేష్ సార్ పోస్టర్ వాళ్ళ గ్రూప్ లో చూసుకుంటారు. ఫీడ్బ్యాక్ తీసుకోండి ఒక 15 నిమిషాలు. పోస్టర్స్ మీటింగ్స్ వాళ్ళు ఓకే సార్. చూసుకుంటారు. పోస్టర్స్ ఫీడ్బ్యాక్ త్వరగా తీసుకోండి. సరే సార్. ఓకే, గుడ్ మార్నింగ్ లేడీస్. ఫస్ట్ సునైట్ సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. సునైట్ సార్ గుడ్ మార్నింగ్. హలో సార్ గుడ్ మార్నింగ్ అండి. హలో దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సునైట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సూర్యనాయుడు గారు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. నిజంగా ఒక మోటివేషన్ లా చాలా రోజుల తర్వాత మరలా విన్నాను సార్ నేను మీ నోటి వెంట చాలా విషయాలు. మనకు ఏదో మనం చేయలేమేమో, ముందుకు వెళ్తాను, ఏవో ఆటంకాలు వస్తాయి అనుకునే చాలా చాలా విషయాలు అలాంటి ఎదురవుతున్న టైంలో మీరు చెప్పిన ఈ విషయాలు వింటే అవన్నీ పక్కన పెట్టి ఇంకా ముందుకు వెళ్ళాలనిపిస్తుంది సార్. నాకు కూడా ఈ మధ్య కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవి వస్తాయి. అంటే జర్నీ చేయడం, నా కంపెనీలో మీటింగ్స్, నేను 100% లేకపోతాను, బాధగా ఉండేది. లాస్ట్ వీక్ నుంచి నేను అది సఫర్ అవుతున్నాను సార్. నిజంగా ఈ రోజు మీ స్పీచ్ అనేది మరలా లేదు అటువంటి మీరు చేసే పనికి దీనికి జస్ట్ కంపారిజన్ చూడండి సూర్యనాయుడు సార్. అంతే. కష్టం ప్రతి దాంట్లో ఉంటది. మీ సంతూర్ కంపెనీలో లేదా? ఉంటుంది. ఎక్కడైనా కష్టం ఉంటది. బట్ ఎక్కడ కష్టపడితే తరాలు మారుతున్నాయి. సింపుల్. మీరు చేసే పనికి దీనికి తేడా అది. థ్యాంక్ యూ. అవును సార్. ఓకే, వాయిస్ థ్యాంక్ యూ సునైట్ సార్. నెక్స్ట్ వేణుగోపాల్ సార్ చిలుకూరి ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. చిలుకూరు వేణుగోపాల్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్. నెక్స్ట్ సార్ గుడ్ దినేష్ సార్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం సార్. గుడ్ మార్నింగ్ సార్ మేడం. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు సార్. ప్రతి ఒక్క లీడర్ కి అర్థమయ్యేలాగా సిఎన్సి గురించి,
కంపెనీ గురించి, ప్రోడక్ట్ గురించి చాలా బాగా చెప్పారు. ఎప్పుడు చెప్పేది అయినా కానీ ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంది. అలాగే ట్రైనింగ్స్ గురించి కానీ, టికెట్ల గురించి కానీ చాలా మంది డబ్బులు ఎక్కువ అనే వాళ్ళకి కూడా చాలా అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్పారు సార్. నేను కూడా మీ దారిని ఫాలో అవుతున్నాను. నేను ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాను సార్. ఆ, వెరీ గుడ్, వెరీ సార్, మా తమ్ముడు ఉన్నాడు. నాకు ఒక గ్రేట్ లీడర్ ఉన్నారు సార్. అక్క ఇక్కడ ఎవ్వరు నమ్మలేదు. ఫస్ట్ అక్క నమ్మి ఫుడ్ క్రీమ్ వాడింది. అక్కకి బాగా రిజల్ట్ వచ్చింది. ఒకసారి అక్కతో మాట్లాడండి సార్. వెరీ గుడ్. ఇవ్వండి హలో. మేడం గారు. నమస్తే అమ్మా. చెప్పండి. క్రీమ్ తీసుకుంటా పనిచేసింది, బాగానే ఉంది. బాగా చేసిన. అవునమ్మా, మంచి ప్రొడక్ట్ అలాగే ఉంటాయి, అన్ని ప్రొడక్ట్స్ అలాగే ఉంటాయి. వాడుకోండి, మేడం చెప్పినట్టు వినండి, మనకి ఆరోగ్యం ఆదాయం రెండు దొరుకుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. నాగలక్ష్మి మేడం. థ్యాంక్ యూ Thank సార్. you, madam. థ్యాంక్ యూ సురేష్ సార్. నెక్స్ట్ రామ్ కోటేశ్వరరావు సార్, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి సార్. రామ్ కోటేశ్వరరావు సార్, గుంటూరు, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్ దినేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ సురేష్ గారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా? చాలా బాగున్నా సార్. చాలా జోష్ వచ్చింది ఈ రోజు. సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్రెడీ 8% లో వస్తున్నాం సార్ మేము. ఓ, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. 8% అయిపోయింది సార్ నాది త్వరలో. సూపర్ సూపర్ సార్. మీరు గ్రేట్ లీడర్. మీరు వచ్చినమ్మటే మైసూర్ టికెట్, ప్రతి ట్రైనింగ్ అటెండ్ అవ్వటం, నిజంగా మీ పోటీ గొప్ప వ్యక్తులు హిస్టరీలో రావడం చాలా అదృష్టం సార్. కలిసి కలిసి మనందరం కూడా చాలా మంది సార్. కుటుంబాల ఆరోగ్యాన్ని కాపాడాలి మనం. సార్ నేను గ్రేట్ లీడర్ ఓకే కానీ సార్, నేను అందరిని మార్చలేను సార్. మీరు ఎక్సలెంట్ సార్. నేను గ్రేట్ లీడర్ అయినా పర్లేదు కానీ, బట్ ప్రతి ఒక్కరిని కూడా కన్వర్ట్ చేయలేను. ప్రతి ఒక్కరిని కూడా 100% మీరు 100 డెమో ఇస్తే 100 అవుతారు సార్. మేము అంత చేయలేము. చాలా నేర్చుకుంటాం సార్. మీ బాటలో నడుస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరం కలిసి పని చేద్దాం. ఓకేనా సార్? 100 డెమోస్ ఇస్తే 100 జాయిన్ అవ్వాలి సార్. ఆ విధంగా చెప్పగలాలి. ఆ స్టేజ్ మీతో నడుస్తాం, వస్తాం. సూపర్ సార్. సూపర్. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాంపర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గంగయ్య సార్, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ గంగయ్య సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ గంగయ్య సార్. గుడ్ మార్నింగ్ సార్ మీరు ఈరోజు చాలా బాగా అద్భుతంగా చెప్పారు సార్. ఇంత ముందు కొంచెం గ్యాప్ వచ్చినా కానీ దాన్ని రిపీట్ చేసుకుంటూ అన్ని చాలా విషయాలు, అంటే కొత్త వారికి కానీ మామూలుగా ఆల్రెడీ చేస్తున్న వారికి కానీ చాలా విషయాలు చెప్పారు సార్. అంటే ఒక్కొక్కసారి నెగిటివ్ బౌన్స్ ఉంటాయి సార్ కొన్ని జర్నీలు మనకి. అంటే నెగిటివ్ మనిషి బౌన్స్ మనసే సార్. మనకు శత్రువు ఎవరంటే మన మనసే. వాస్తవం సార్, వాస్తవం సార్. మీకు తెలియని విషయం ఏంటంటే బయట ప్రపంచంలో ఎవరు శత్రువులు ఉంటారు మనకి. మన లోపల అవును సార్, అవును ప్రపంచంలో శత్రువులు ఉంటారు. అవును సార్, నిన్ను అవును సార్, డీవియేట్ చేసేది మనసే, నిన్ను అవును ఏడిపించేది మనసే, నిన్ను అవును సార్, నవ్వించేది మనసే, నీ మనసే. అవును సార్. శత్రువులు అదే సార్, పక్కన ప్రపంచంలో వాళ్ళు కూడా చూస్తా ఉంటాం. బయట కొంతమంది. ప్రపంచంలో అవును సార్, అవును సార్. ఈ రోజు మళ్ళీ ఏంటంటే సార్, ఈ కంపెనీ గురించి, కంపెనీ యొక్క కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ గురించి, తర్వాత కంపెనీ అసలు బిజినెస్ ఏ విధంగా చేయాలా, మనం ఏ కోణంలో వెళ్తున్నాము, అంటే ఒక్కోసారి ఏంటంటే మనం బాగానే దినేష్ ఉంటాం సార్, సార్, ఇంకో ఒక్కొక్కటి ఏదో ఒకటి వస్తుంటాయి. అంటే బిజినెస్. ఓకే ఓకే. ఓకే సార్, ఇలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ గంగేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వై బ్రహ్మయ్య సార్, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. వై బ్రహ్మయ్య సార్, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్, వెరీ గుడ్ మార్నింగ్. సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దినేష్ కుమార్ గారు. గుడ్ ఈ రోజు మార్నింగ్ సార్, వెరీ సెషన్ గుడ్ మార్నింగ్. మాత్రం వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ అండి. నేను దుత్తలూరు మండలంలో అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా చేస్తా. నేను 10వ నెలలో అనగా 2025లో సస్పెండ్ చేస్తున్నారు నన్ను. సస్పెండ్ చేస్తుంటే ఓకే. అప్పుడు ఓంకారం నందిని ఉన్నారు కదా జనార్దనపురంలో చెప్పండి సార్. చెప్పండి సార్. ఓంకారం నందిని ఉంటే వాళ్ళు కందుకూరులో మీటింగ్ అంటాం మీది. అప్పుడు ఎక్కడికి వెళ్తున్నావా ఓంకారం అంటే కందుకూరు దాకా మావా అన్నాడు.
సార్ నేను కూడా వస్తాను, ఇంటి దగ్గర ఉన్నాను ఖాళీగా అని చెప్పేసి జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈరోజు అయితే వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ అండి. ఒక థ్యాంక్ యూ మీటింగు హాజరైతే ఏ విధంగా మెదులుకోవాలి, ఏ విధంగా మసులుకోవాలి, ఏ విధంగా గ్రోతింగ్ ఇంప్రూవ్ కావాలనేది క్షుణ్ణంగా చెప్పారు సార్. ప్రతి డిపార్ట్మెంట్లో ఈ విధంగా ఉంటుంది. అందుకున్న వ్యక్తి మాత్రం అత్యున్న స్థానానికి వెళ్తాడు. అది మీరు వండర్ఫుల్ గా చెప్పారు సార్. నేను మైసూర్ వాయిస్ ట్రిప్ ఏమైనా కూడా కట్ అవుతుందా? సార్ దినేష్ సార్, నా వాయిస్ క్లియర్ గా ఉందా? సార్ వాయిస్ కట్ అవుతుంది. ఎవరి వాయిస్ కట్ అవుతుంది చెప్పు. సార్ ఇద్దరు వాయిస్ క్లియర్ గానే ఉంది సార్ నాకు. ఓకే ఓకే, నాకు కట్ అవుతుంది. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో అలాగే మచ్. గట్టిగా అలాగే చేయండి. సార్. మైసూర్ ట్రిప్ కూడా జాయిన్ అయి ఉన్నాను. మైసూర్ ట్రిప్ కూడా టికెట్ బుక్ అయింది సార్. నేను నేను సూపర్ సూపర్ కంపల్సరిగా వస్తా సార్. సూపర్ సార్, సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగా అలాగే ఓకే. నో మెన్షన్ సార్, నో మెన్షన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ బీబీ జాన్ మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ బీబీ జాన్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే దివిజన్ గారు, బాగున్నారా? బాగున్నాం సార్. మీరు చెప్పిన సెషన్ చాలా సూపర్ సార్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. వస్తున్నాం సార్ ఇవాళ మీటింగ్ కి. అవునా, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్, ప్రొడక్ట్ బాగుంది సార్. అవి వెరీ గుడ్ అమ్మా, వెరీ తీసుకోవడానికి గుడ్, ఎక్సలెంట్ ప్రొడక్ట్, ఎక్సలెంట్. మైసూరుకి కూడా టికెట్ బుక్ చేసుకున్నా సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్. మైసూర్ వస్తున్నారంటే మీ అదృష్టం. అందరితోటి మీకు మనకున్న దరిద్రాలు గ్రహాలు మొత్తం పోవాలా. అవును సార్. ఐడి Very good వేసిన అమ్మా, very good. మూడో రోజే మనకి మైసూర్ ట్రైనింగ్ టికెట్ వేయడం జరిగింది సార్ మేడం. సూపర్ సూపర్ మేడం, వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం, వెరీ థ్యాంక్స్ సార్. గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే సార్. రోజు Thank you, జూమ్ కి అటెండ్ అవుతున్నా సార్. సూపర్ మేడం, వెరీ గుడ్. అదే మంచి క్వాలిటీ. 4 గంటలకే ఇది అవుతాను. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్, ఎక్సలెంట్ మేడం, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. దినేష్ సార్, గుడ్ మార్నింగ్ Okay. సార్. థ్యాంక్ యూ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇలాంటి Okay, గ్రేట్ sir. లీడర్స్ మా జూమ్ లోకి వచ్చినందుకు ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. ఓకే, కృష్ణవేణి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. కొంచెం స్పీడ్ గా తీసుకోండి. దినేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. అమ్మా కృష్ణవేణి గారు, గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ నెల్లూరు నుండి సార్, నరేష్ సార్ టీము. చెప్పండి మేడం. ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ సార్. అసలు Thank you ఏంటనేది so much. క్లారిటీ మాకు అసలు యాక్చువల్ గా తెలియదు సార్. ఈ రోజు ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. ఏమేమి మిస్టేక్ చేస్తున్నాం అన్ని కూడాను. సో ఆల్మోస్ట్ మేము సగం సక్సెస్ అయి ఉన్నాము. ఈ రోజుతో పూర్తిగా మాకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఆ నమ్మకం అనేది మాకు కూడా సక్సెస్ అనేది వస్తుందని నమ్మకం, మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ జాన్ మన్సూన్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ జాన్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ జాన్ సార్. నాకు 3 పాయింట్స్ సార్, అవే నేను మార్చుకుంటా ఉన్నా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హోమ్ మీటింగ్ లో ఎక్కువగా మనీ గురించి చెప్పకూడదు, ఎక్కువగా హెల్త్ గురించి చెప్పాలన్న పాయింట్ నాకు బాగా నచ్చింది సార్. నెక్స్ట్ కంఫర్ట్ జోన్ లో నుండి ప్రెస్టేజ్ బిజినెస్ మనం అవును సార్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు వస్తేనే వెస్టేజ్ బిజినెస్ మనం పూర్తిగా చేయగలుగుతాము. థర్డ్ పాయింట్, నేను అనేవాడిని జాన్ సార్, నాట్ ఓన్లీ వెస్టేజ్, జీవితంలో ఏ రంగంలోకి పోయినా కంఫర్ట్ కి సక్సెస్ కి వాళ్ళిద్దరికి వైరం. అవును, కంఫర్ట్ లో సక్సెస్ అసలు రాదు. అవును సార్. మీరు ఏదైనా భ్రమలో ఉంటే బయటికి రావాలా. థ్యాంక్ యూ. ఓకే, ఖచ్చితంగా సార్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి, నేను అనేవాడిని ఒక 3 years కష్టపడితే మా తరమే మారిపోతుంది అన్నారు సార్. అది నాకు బాగా నచ్చింది, అది నేను చేస్తాను సార్. సూపర్, థ్యాంక్ యూ జాన్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెల్సన్ సార్. నెక్స్ట్ గోపి యాగశ్రీ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి.
సార్ గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ గోపి సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు నాకు 2 పాయింట్లు నచ్చినాయి సార్. కష్టం విలువ ఎక్కడ చేసినా కానీ మనం దాన్ని వాల్యుబుల్గా తీసుకోవాలి. రెండోది ఏంటంటే మన మేము బయట వాడుకుంటున్నాం కదా, మీ వెస్టేజ్ ప్రొడక్ట్ ఎందుకు వాడాలి అనే దానికి క్లారిటీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, నైస్ ఫీడ్బ్యాక్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కావాల రాజేశ్వరి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. కావాల రాజేశ్వరి మేడం, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. నెక్స్ట్ హైగ్రీ సార్, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ మధ్య కొంచెం మీటింగ్ అటెండ్ అవ్వకపోతున్నాను సార్. మంచి జోష్ ఇచ్చారు ఇవాళ. మీటింగ్ అటెండ్ అవ్వకపోతే నాకు కూడా జోష్ ఉండదు. నాకు ఛార్జింగ్ కావాలన్నప్పుడల్లా ఎంఎస్ఆర్ గారు మీటింగ్ లో పోయి కూర్చుంటా. అందరికి ఛార్జింగ్ కావాలా? వస్తున్నారా సార్? వస్తున్నాను. ఓకే సార్. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. మీరు బాగా చేస్తున్నారు హైగ్రీ సార్. చేస్తున్నారు. ఓ సూపర్ సూపర్, ఎక్సలెంట్, వెరీ గుడ్ వెరీ గుడ్, గ్రేట్ లీడర్. ప్రతి సీఎన్సీ ప్రయాణం చేస్తారు సార్. మైసూర్ టికెట్ బుక్ చేశారు. చూస్తాను, మిమ్మల్ని గమనిస్తున్నా సార్. ఖచ్చితంగా చాలా మార్పు వచ్చింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ హైగ్రీ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సిఎస్ హైబాబ్ సార్, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. సిఎస్ హైబాబ్ సార్, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ హైబాబ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సార్ సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, బాగున్నారా? బాగున్నాను సార్. సూపర్ సూపర్, ఎక్సలెంట్, బాగా చేస్తున్నారు మీరు. సార్ బాగుంది సార్. ఇంకా 2 రోజులు స్టార్ట్ అయ్యింది సార్ మళ్ళీ సీజన్ మాకు. మరి ఎట్లా అని నేను కొంచెం దీన్ని స్లోగాను ఫాస్ట్ గాను ఎట్లా కూడా కానివ్వండి, పైన ఆకుండా బానివ్వండి. సరే సార్, ఓకే సార్. మైసూర్ కూడా టికెట్ బుక్ చేశాను సార్. చేసావు, మీరు చూసాగా మైసూర్ టికెట్, సిఎన్సి, మీరు అన్నిట్లో ముందుంటున్నారు. మీరు హోమ్ మీటింగ్ కూడా బాగా చేస్తున్నారంట, శిరీష మేడం చెప్పారు ఆల్రెడీ మాకు. ఓకే సార్. చాలా బాగా చెప్తున్నారు హరిబాబు సార్, త్వరగా నేర్చుకుంటాడు అంటున్నారు. ఓకే సార్. గ్రేట్ లీడర్ సార్, ఈ మంత్ బ్రాండ్ డైరెక్టర్ కాబోతున్నారు సార్. కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ హరిబాబు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ హరిబాబు సార్. నెక్స్ట్ వివో V2427, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంత కాలేజ్ నుంచి సార్, రాజుని. చెప్పండి రాజు. అదే సార్, రవి సార్ యాడ్ చేశారు సార్ గ్రూప్ లో. రవి సార్ టీము. అదే సార్, వెరిటేజ్ లో మేము పేస్ట్ కొడుతున్నాం సార్. పేస్ట్ సోపాటి చాలా బాగున్నాయి సార్ అవి. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. సాలూరు నుంచి. ఏంటి సార్? సాలూరు నుంచా? సాలూరు నుంచి సార్. అవును సార్. ఓకే రవి సార్ టీమ్. ఓకే సరే దినేష్ సార్, మనకి లేట్ అవుతుంది సార్. నేను డ్రైవింగ్ లో ఉన్నాను, ఇంకా కన్క్లూడ్ చేయండి. లీడర్స్ మళ్ళీ మాట్లాడతాను మీ అందరితోటి. సో ఫీడ్బ్యాక్ సెషన్, మిగతా వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఏమనుకోవద్దు, ఎందుకంటే జర్నీలో ఉన్నాను, చాలా సేపు నుంచి ఫోన్ కాల్ లోనే ఉన్నాను. వేరే కాల్స్ కూడా చాలా వస్తున్నాయి. సో మీ అందరి టైం కూడా చాలా వాల్యుబుల్ కాబట్టి, సో దయచేసి మైసూర్ టికెట్స్, సో డేట్ అయిపోతుంది ఆల్రెడీ. కొన్ని టికెట్స్ పర్మిషన్ ఇచ్చారు. సో ఎవరైతే మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో మీ అప్లయన్స్ కాల్ చేసి ముందు ఆ టికెట్స్ క్లోజ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సురేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్ అందరికి. సారీ ఏమనుకోకండి, కొంతమందికి ఫీడ్బ్యాక్ తీసుకోలేకపోయాము. రేపు మళ్ళీ వాళ్ళని త్వరగా తీసుకుంటామని దానికి ప్రయత్నిస్తాము. సో థ్యాంక్ యూ లీడర్స్. అలాగే మీటింగ్స్ గమనించండి. ఆత్మకూరు ఈ రోజు పొద్దున 10ంటికి, అలాగే వింజమూరు మధ్యాహ్నం 2ంటికి వింజమూరు,
రేపు నర్సరావుపేట మీటింగ్ ఉంది. 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు నర్సరావుపేటలో మీటింగ్ ఉంటుంది. అదేవిధంగా 27 కొండేపిలో డిఎల్సిపిలో మీటింగ్ ఉంటుంది 11 గంటలకు. ఓకే, ఈరోజు ఒంగోలులో అగ్రి ట్రైనింగ్ ఉంది. సో ఇవి లీడర్స్. ఇంకా అలాగే 3వ తారీఖు విజయవాడ, 4వ తారీఖు వేటపాలెం, ఇలా మీటింగ్స్ ఉన్నాయి. అన్నిటిని గ్రూప్ లో షేర్ చేస్తాము. సో సారీ లీడర్స్, ఏమనుకోకండి.